నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు, కాబోయే కోటీశ్వర్లకు, ఈనాటి రాత్రి ప్రెజెంటేషన్లో మీ అందరికీ సాదరమైన ఆహ్వానం. మిత్రులారా, మీ యొక్క వెల్ విషర్స్ ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి మీరు ఇక్కడ సమావేశం అయ్యారు. మిత్రులారా, నేను కూడా మీలాగా 3వ తారీఖు అక్టోబర్ 2019 గత సంవత్సరం రావడం జరిగింది. ఈ సంవత్సర కాలంలో నా జీవితంలో ఏం జరిగిందో మీకు నేను షేర్ చేస్తాను. ఆ తర్వాత మిత్రులారా, మిమ్మల్ని మోటివేట్ చేయడానికో, మిమ్మల్ని కన్విన్స్ చేయడానికో, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికో నేను రాలేదు. వాస్తవ సత్యం మీతోటి షేర్ చేయడానికి వచ్చాను. మిత్రులారా, 1770 రూపాయలతోటి మనము ఏమీ వ్యాపారము చేయలేం. కానీ 1770 రూపాయలతోటి మనం గనక ఒక 1% సక్సెస్ అయినా 2 కోట్ల రూపాయల ఇన్కమ్ ఉంది మిత్రులారా, లీగల్గా. మరి ఈ 1770 అంటే ఈ కంపెనీ యొక్క ప్రైమ్ మెంబర్షిప్, డీలర్షిప్. ఇందులో మనం ప్రైమ్ మెంబర్ కావడం ద్వారా మన దైనందిన జీవితంలో డైలీ రొటీన్ లైఫ్లో గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఏవైతే సేవలు వాడుకుంటా ఉన్నామో దాంట్లో పొదుపు సంవత్సరానికి 10,000 నుంచి 20,000 రూపాయల పొదుపు అయ్యే ఒక గొప్ప అవకాశం. ఈ 1770 మిత్రులారా, కంపెనీకి ఇచ్చే దాంట్లో 18% GST 270 వెళ్ళిపోతా ఉంది. కంపెనీ లైఫ్ టైం కోసం కమిట్మెంట్గా 1,500 రూపీస్ సర్వీస్ తీసుకుంటా ఉంది. వెంటనే కంపెనీ అగెనిస్ట్గా 1,550 రివార్డ్ పాయింట్స్ వస్తూ ఉన్నాయి. ప్రతి రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ₹1. ట్రాన్సాక్షన్స్లో రూపాయలుగా కన్వర్ట్ అవుతాయి. ఒక విధంగా చెప్పాలంటే అసలు ఇది కూడా ఫ్రీ అన్నట్టే ఫ్రెండ్స్. అయితే మరి మన 1770 రూపాయలతోటి మనం ఏమీ జీవితంలో సాధించలేము. కానీ ఇక్కడ ఈచ్ వన్ టీచ్ 5 అనే విధానం ద్వారా పనిచేసినట్లయితే అనతి కాలంలోనే 178 కోట్లు సంపాదించే గొప్ప లీగల్ అప్రూవ్డ్, గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్. మిత్రులారా, ఈ భూమి మీద ఎవరికైతే డబ్బు సంపాదించాలి అనే ఆలోచన కానీ అవసరం కానీ ఉందో వాళ్ళ కోసం ఇది. ఇక్కడ 5 అనేటటువంటి సంఖ్య కానీ సమయం కానీ ఏమీ లేదు మిత్రులారా, ఎప్పుడైనా చేయొచ్చు. ఉదాహరణకు తీసుకుందాం, మీరు సంవత్సర కాలంలో ఈచ్ వన్ టీచ్ 5 చేస్తే 10 సంవత్సరాల్లో అయినా 178 కోట్లు అక్షరాల సాధించే అవకాశం ఉంది. కానీ మిత్రులారా, అంతకంటే తొందరగా అవుతుంది. ఇప్పుడు మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. మీరు చేస్తున్న ఉద్యోగం కావచ్చు, మీరు చేస్తున్న వ్యాపారం కావచ్చు, అక్కడ 178 కోట్లకు ఇక్కడ సంవత్సరానికి 5 మందిని తెచ్చుకున్నా 10 సంవత్సరాలలో వచ్చే అవకాశం ఉంది. మరి మీరు చేస్తున్న దాంట్లో ఆ స్పష్టత ఉందా? లేకపోతే మనము ఉత్తగానే టైంపాస్కు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మిత్రులారా, చాలామంది చెప్తా ఉంటారు, నేను బిజీగా ఉన్నా. ఎలక కూడా బిజీగానే ఉంటుంది, పండుగ రోజు బిజీగానే ఉంటుంది, ఉదయం బిజీగానే ఉంటుంది, రాత్రి బిజీగానే ఉంటుంది. అయితే మరి ఆ బిజీకి పర్యవసానంగా మనము ఎంతవరకు సాధిస్తున్నాము, మన ద్వారా ఎంతమందికి బెనిఫిట్ జరుగుతూ ఉంది, ఇది ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇక్కడ మాత్రం చాలా క్లారిటీ ఉంది మిత్రులారా. ఇది నెంబర్ 1. అయితే మరి దీన్ని సక్సెస్ చేయడానికి ఏమీ లేదండి. 1770 రూపాయలతోటి ఈ భూమి మీద ఒక 5 మంది ప్రైమ్ మెంబర్ తీసుకురావడం, ఇంతకు మించి వేరే లేదు ఫ్రెండ్స్. అయితే ఇది సంక్షిప్తంగా కొందరు మిమ్మల్ని కంప్లీట్గా నమ్మేవాళ్ళు ఉంటారు. ఆ తర్వాత కొంతమంది అనుమాన పడేవాళ్ళు, అడిగేవాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం ఇద్దాం. అయితే ఫ్రెండ్స్, దీన్ని మనం గనక ఫాస్ట్గా చేసినట్లయితే మిత్రులారా, డబ్బుల ప్రపంచంలో, మనీ వరల్డ్ లోపల
ఎంత ఫాస్ట్గా మనం రియాక్ట్ అవుతే అంత ఫాస్ట్గా డబ్బులు వస్తాయండి. ఇది వాస్తవ సత్యం. ఉదాహరణకు చూడండి, మీరు ఒక ఎల్ఐసి ఏజెంట్ అనుకోండి. ఒక అతను లీడ్ దొరికింది మీకు. మీరేమనుకున్నారు? ఎందుకులే రేపు ఫోన్ చేద్దాంలే అనుకున్నారు. ఇంకొక అతను వెంటనే ఫోన్ చేసేసాడు. అతను మార్నింగ్ 7 అపాయింట్మెంట్ ఇచ్చేశాడు. ఇతను వెళ్ళేశాడు, పాలసీ క్లోజ్ చేసేసుకున్నాడు. కానీ మనం అనుకున్నాము రాత్రి ఎందుకులే రేపు మార్నింగ్ చేద్దాం అనుకున్నాం. మార్నింగ్ అనుకున్నాం, అతను లేచాడో లేదో అనుకున్నాం. చివరాఖరికి 9-10 గంటలకు మనం ఫోన్ చేసేస్తే, అవును బాబు నిన్న పాలసీ ఇద్దాం అనుకున్నా, మార్నింగ్ నేను ఆల్రెడీ కంప్లీట్ చేసేసిన. డబ్బుల ప్రపంచం లోపల రియాక్షన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో మనం ఫాస్ట్గా తీసుకోవాలన్నా స్లోగా తీసుకోవాలన్నా మన పైన ఆధారపడ్డది. దానికోసం మిత్రులారా కంపెనీ మనకు ఒక గొప్ప అవకాశం ఇచ్చింది. ఆ అవకాశమే దీపావళి బొనంజా. మిత్రులారా ఈరోజు ఈ దీపావళి బొనంజా కనుక చూసినట్లయితే చాలా స్మాల్, చాలా సింపుల్ ఉంది. కానీ దీని వెనుక మాత్రము ఒక పెద్ద సీక్రెట్ దాగి ఉంది. ఇందులో ఏముందండి? 14వ తారీఖు నవంబర్ వరకు, 25 అక్టోబర్ నుంచి 14 నవంబర్ వరకు మీరు ఒక 5 మంది ప్రైమ్ మెంబర్లను తీసుకురాగలిగితే మీరు సిల్వర్ కాయిన్ ఉందండి. ఆ తర్వాత 10 మందిని కనుక మనం చేయగలిగితే మనకు గోల్డ్ కాయిన్ ఉంది ఫ్రెండ్స్. అయితే ఏదైనా ఒకటి సిల్వర్ ఆర్ గోల్డ్. ఒకవేళ కనుక మనము 20 మందిని డైరెక్ట్ చేయగలిగితే రెసిడెన్షియల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఆర్టీపీ ఉందండి. అభిషేక్ కుమార్ బర్మన్ గారితోటి 3 రోజులు 2 రాత్రులు గోవాలో గడిపే అవకాశం ఉంది. ఒక పర్సన్, సక్సెస్ఫుల్ పర్సన్ కనుక మనం ఫాలో అయినట్లయితే అతని యొక్క వైబ్రేషన్స్, అతని యొక్క ఔరా గొప్పగా ఉంటుంది. మిత్రులారా యావత్ భారతదేశమే కాదు, కరోనాలో ప్రపంచమే అతలాకుతలమైన రోజులలో ఆయన స్టార్ట్ చేసినటువంటి ఈ ప్రోగ్రాం ద్వారా ఎన్నో లక్షల మంది ఈరోజు కరోనా లాంటి సమయంలో కూడా హ్యాపీ లైఫ్ను ఎంజాయ్ చేశారు. అలాంటి ఒక గొప్ప వ్యక్తితోటి ఒక 3 రోజులు 2 రాత్రులు ఉండే గొప్ప అవకాశం ఉంది. ఆ విధంగా కాకుండా మనం 5 మందిని చేసి వాళ్లకు కనుక హెల్ప్ చేసినట్లయితే 5-25 అనే విధానంలో చేసినా కూడా మనకు ఈ గోవా ప్రోగ్రాం ఉంది. అయితే మిత్రులారా ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే మనం ఏదైనా చేయగలుగుతాము. జీవితంలో నిర్ణయము లేకపోతే ఏది చేయలేం. మిత్రులారా డిసిషన్ బిలీవింగ్ ఈజ్ అచీవింగ్. ఒక్కసారి కనుక మనము చూసినట్లయితే ఒక 1 kg వెయిట్ లేనటువంటి రౌతు కూడా మనకు అక్కడే ఉంచామనుకోండి, ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ అది అలానే ఉంటుంది. కానీ కొద్దిగా మనము శ్రమ చేసి దాన్ని పక్కకు జరిపినట్లయితే అది దూరం వెళ్ళిపోతుంది. సో మనకు కొద్దిగా కృషి చేయగలిగితే కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు మిత్రులారా. మరి దానికోసం మనం ఒక ప్రోగ్రాం అనేది తయారు చేసినాము. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే, కంపెనీలో లేదు మిత్రులారా, పని అయితే ఎప్పుడైనా చేయాల్సిందే. నేను మిమ్మల్ని సక్సెస్ చేసి ఆర్టీపీకి తీసుకెళ్లే బాధ్యత నాది. కానీ మిత్రులారా మీ సహకారం నాకు కావాలి, మీ సపోర్ట్ నాకు కావాలి. అయితే ఏదైనా సరే ఫోకస్ అనేది ఉన్నప్పుడు, ఎన్నో సంవత్సరాల నుంచి సూర్యుడు ఉదయిస్తున్నప్పటికీ ఆ పేపర్ పైన గనక భూతద్దం పెట్టినట్లయితే ఆ పేపర్ దగ్గర మంట రావడం చూస్తాం. ఫోకస్, వేర్ ఈజ్ ద ఫోకస్ ఎనర్జీ ఫ్లోస్ అని చెప్తారు. ఫోకస్ అంటే ఫాలో 1 కోర్స్ అంటిల్ సక్సెస్. సో మిత్రులారా దీనికి ఒక మంచి ఉదాహరణ లైవ్ ద మౌంటైన్ మ్యాన్ దశరథ్ మాంఝీ. మిత్రులారా తన భార్య పైన ఉన్నటువంటి ప్రేమతోటి అసంభవాన్ని సంభవం చేసినటువంటి గొప్ప భారతీయుడు.
అంటే మనిషి తలుసుకుంటే ఏదైనా చేయగలరు, ఏ చరిత్రలోనో ఎప్పుడోనో కాదు, ఇప్పుడు సంగతి చెప్తా ఉన్నాం మిత్రులారా. అతను జనవరి 1929లో 14 జనవరి 1929లో పుట్టాడు బీహార్ రాష్ట్రంలోని గెహ్లోర్ గ్రామంలో. మరణించింది 17 ఆగస్టు 2007. మరణించిన స్థలము ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ న్యూఢిల్లీ. మిత్రులారా, ప్రేమ ఉంటే ప్రతిదీ సాధించవచ్చు. ఆయన భార్య పైన ఉన్నటువంటి ప్రేమతోటి 300 అడుగుల ఎత్తున్నటువంటి ఆ యొక్క కొండను చీల్చేసి 32 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సిన స్థలాన్ని 5 కిలోమీటర్లకు తగ్గిస్తే ఆ ఊరికి ముఖ్యమంత్రి వచ్చినప్పుడు అసలు అతని సీట్ అతనికి ఇవ్వడం జరిగింది. మిత్రులారా, చరిత్రలో పుట్టడం గిట్టడం సర్వసాధారణం, కానీ మనకు చరిత్రలో కొన్ని పేజీలు ఉండాలి మిత్రులారా. అయితే అదే విధంగా మనం అనుకుంటే అసాధ్యం అనేది ఏది లేదు, ప్రతిదీ సుసాధ్యమే. అందుకోసం మిత్రులారా, సక్సెస్ అనే ప్రపంచంలోకి మిమ్మల్ని సాధారణంగా ఆహ్వానిస్తా ఉంది ఈ సిల్వర్ కాయిన్. సిల్వర్ కాయిన్ ఈజ్ నథింగ్. మీరు కాయిన్ కొనలేరని కాదు, గోల్డ్ కాయిన్ కొనలేరని కాదు, కానీ మిత్రులారా, ఈ రోజు మీరు 1770 రూపాయలతోటి ఈ రోజు మీరు ప్రైమ్ మెంబర్ అయ్యారు. ఆ 1770 ఏం మ్యాజిక్ చేయబోతా ఉంది నమ్మశక్యం కాదు మిత్రులారా. కానీ కంపెనీలో టార్గెట్ లేదు, మనం తయారు చేసుకున్నాం. జీవితాంతం ఈ మధ్య తరగతిలో ఉందామా? ఒక 2 నెలలు పనిచేసి, ఈ నవంబర్ డిసెంబర్ పనిచేసి ఈ మధ్య తరగతి 2020కి సమాప్తి చెప్తూ, మధ్య తరగతికి సమాప్తి చెప్పాలి, 2021లో కొత్త సంవత్సరంలో కొత్త జీవితానికి మనం నాంది పలకాలి అనేటటువంటి ఒక అకుంఠిత దీక్షతోటి, నిర్విరామ శ్రమతోటి పని చేసినట్లయితే మిత్రులారా, రోజు నాకు మ్యాక్సిమం ఒక 1 or 2 అవర్స్ టైం ఇవ్వండి, అంతేనండి. నేను చెప్పిన విధానంలో ఎలాంటి ఇన్విటేషన్ ఇవ్వాలి అలాంటి ఇన్విటేషన్ ఇవ్వండి. పేపర్ పెన్ను తీసుకోండి మిత్రులారా. నేను చెప్పిన విధంగా చేయండి. రిజల్ట్ రాకపోతే నన్ను అడగండి. 2 గంటల సమయం, మ్యాక్సిమం 2 గంటల సమయం. సో మిత్రులారా, ఒక 60 మందికి మనం ఇన్విటేషన్ ఇద్దాం. ఏమని ఇన్విటేషన్ ఇద్దాం? 1770 రూపాయలతోటి 1% సక్సెస్ అయినా 2 కోట్ల రూపాయల లీగల్ ప్రాజెక్ట్ ఉంది నా దగ్గర. ఇంతకంటే ఎక్కువ చెప్పకండి మిత్రులారా. వన్స్ అగైన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నా, 1770 రూపాయలతోటి 1% సక్సెస్ అయినా 2 కోట్ల రూపాయల ఇన్కమ్ లీగల్ ప్రాజెక్ట్ నా దగ్గర ఉంది. నీకు కావాలా? క్వశ్చన్ వేయండి సమాజాన్ని. 1 నిమిషం ఇన్విటేషన్ మిత్రులారా, 60 మందికి చెప్పండి ఈరోజు. సో మై డియర్ ఫ్రెండ్స్, 3వ తారీఖు ఈరోజు, రేపు 4వ తారీఖు, ఎల్లుండి 5వ తారీఖు 180 మందిని మనం కంప్లీట్ చేయబోతా ఉన్నాము. 180 మందికి మీరు ఇన్విటేషన్ ఇవ్వండి, కానీ సబ్జెక్ట్ చెప్పకండి. సబ్జెక్ట్ చెప్తే మీకు 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటి, ఒక వ్యక్తితోటే మీ 1 అవర్ టైం అనేది కిల్లింగ్ అయిపోతా ఉంది. రెండోది, ప్రాపర్ ఆన్సర్ చెప్పకపోతే మంచి వ్యక్తిని మీరు లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. నిన్నటి రోజు మీరు చూశారు కదా, సిల్వర్లో విజయవాడ వాస్తవ్యురాలు కృష్ణకుమారి గారు ఇదే సంస్థలో 2 సంవత్సరాల క్రితం జాయిన్ అయ్యారు, ఫెయిల్ అయ్యారు, మన దగ్గరికి వచ్చారు, సక్సెస్ అయ్యారు. అంటే అర్థమైందా మిత్రులారా? సంస్థ కాదు, నడిపించే సీనియర్ పైన టీం ఆధారపడుతుంది. ఫెయిల్ అయిన వ్యక్తి మన దగ్గర సక్సెస్ అయ్యారు. మేడం స్వయంగా మాట్లాడారు మీటింగ్లో, మీరు విన్నారు. సో మై డియర్ ఫ్రెండ్స్, 180 మంది టాస్క్ 3వ తారీఖు, 4వ తారీఖు, 5వ తారీఖు నచ్చిన వ్యక్తితోటి పని చేద్దాం మిత్రులారా. మీ ఫ్రంట్ లైన్ కంప్లీట్ అయింది, మీ 10 లెవెల్లో ఒక లెవెల్ పూర్తి అయిపోయింది మిత్రులారా. ఇక తర్వాత మన పని వాళ్ళకి హెల్ప్ చేయడం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఫస్ట్ లెవెల్ మీరు కంప్లీట్ అయింది. 3, 4, 5లో 6, 7, 8 మిత్రులారా, 6, 7, 8 సేమ్ కాపీ పేస్ట్. వాళ్ళతోటి కూడా అదే ఉద్దేశంతో వాళ్ళు వచ్చారు కాబట్టి అదే ఉద్దేశంతో వాళ్ళు పని చేస్తారు. దాంట్లో ఎలాంటి సంశయం లేదు. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్. సో మిత్రులారా, 6, 7, 8లో వాళ్ళు వాళ్ళ పని చేస్తారు, వాళ్ళు వాళ్ళ కాంటాక్ట్స్ తోటి మాట్లాడతారు. 2వ లెవెల్ మీది కంప్లీట్ అయిపోయింది, 5, 25 అయిపోయింది, మీరు ఆర్టీపీకి ఎలిజిబిలిటీ అయిపోయారు.
అయితే మిత్రులారా, ఆర్టీపీకి మీరు ఒక్కరే వెళ్ళడం కాదు, సమయం ఇంకా ఉంది, 8వ తారీఖే అయ్యింది. సేమ్ 25 మంది కూడా మిత్రులారా 9, 10, 11 మిత్రులారా ఇక్కడ గమనించండి, మ్యాజిక్ చూడండి, సిల్వర్ పవర్ ఆఫ్ ద సిల్వర్ కాయిన్ చూడండి. కొంతమంది 10 చేస్తానండి గోల్డ్ కాయిన్ తీసుకుంటా అనొచ్చు, 20 చేస్తానండి ఆర్టీపీకి రావచ్చు, నో ప్రాబ్లం, ఆప్షన్ ఉంది ఆల్రెడీ. కానీ మనం సిల్వర్ కాయిన్ మీద ప్లాన్ చేస్తా ఉన్నాం. ఎప్పుడైతే మనకు 9, 10, 11 అయిపోయిందో మిత్రులారా, మనం ఒక్కరమే కాదు మీటింగ్కు, మన ఫ్రంట్ లైన్ తీసుకొని ఆర్టీపీకి వెళ్తా ఉన్నాం. ఒక్కసారి మన ఫ్రంట్ లైన్ తోటి ఆర్టీపీకి వెళ్తే అభిషేక్ కుమార్ బర్మన్ సార్ తోటి కలిస్తే ఊహించండి ఏ విధంగా ఉంది. ఇంకా మనకు సమయం 12, 13, 14 3 రోజులు ఉంది. ఎండ్ ఆఫ్ ద డే వరకు మనం ఇంకా అవసరం లేదు, వెయిట్ చేయాల్సింది. ఇక మిత్రులారా, అసలు కథ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే 3వ వారము నవంబర్, 4వ వారం నవంబర్. మిత్రులారా, మన ఫ్రంట్ లైన్ లో ఉన్న వ్యక్తులు 1, 2, 3 లెవెల్స్ అయిపోయినాయి. సిల్వర్ అంటే 10th లెవెల్ వరకు టచ్ కావడం, 7 లెవెల్స్ ఉన్నాయి. 7 రోజుల టైం తీసుకొని మనకు ఒకటే పని, ఇంకా ఆలోచన లేదు. మీకు నెలకు ఈరోజు 2 లక్షల రూపాయల జీతం వచ్చినా పక్కన పెట్టేసేయండి. ఎందుకంటే ఒక్కొక్క క్రౌన్ డైమండ్ కు 3 లక్షల నెలకు వస్తుంది మిత్రులారా, పని లేకుండా, పనికి సంబంధం లేకుండా. నేను క్రౌన్ డైమండ్ కాబోతున్నాం మనం. అయితే మిగతా 3వ వారం నవంబర్లో 7 రోజులు మనము మన కిందున్న 5 మందిని కలిసి ఒక్కొక్క వ్యక్తిని ఫోన్ నెంబర్ తీసేసి మాట్లాడడం. అంటే 3వ వారంలో 5 సిల్వర్ చేసేస్తే మీరు గోల్డ్ అయిపోతారు. 4వ వారంలో 25 మందిని సిల్వర్ చేస్తే మనం 5 మంది గోల్డ్ అయిపోతే మీరు డైమండ్ అయిపోతున్నారు ఈ నవంబర్ నెలలో. మిత్రులారా, డిసెంబర్ నెల వచ్చేసింది, 31 రోజులు ఉన్నాయి. మనము మన 5 మంది ప్లస్ 25 మంది 31 మందిని కలిసి 31 రోజులు పని చేస్తే 2020 సంవత్సరం సమాప్తి చేసే లోపల మధ్య తరగతి సమాప్తం అయిపోతుంది. కంపెనీలో జనవరిలో క్రౌన్ డైమండ్ అయిపోతా ఉన్నాం. మిత్రులారా, నాకు అర్థం కానప్పుడు నేను చెప్పాను ఎస్టిమేషన్ టైం 24 నెలలు అని చెప్పాను. నేను నా నాలెడ్జ్ అంతే ఉంది. కానీ ఈరోజు ఒక గొప్ప అవకాశం ఉంది, చెయ్యాలని కానీ లేదండి. ఈ మధ్యతరగతి కంపులో నుంచి బయటికి రావాలనుకుంటే, త్వరలో 178 కోట్లు సాధించాలనుకుంటే ఇక్కడ సమయం కానీ సంఖ్య కానీ పరిమితి లేదు. మిత్రులారా, ఒక్కసారి మాంజీ గారి జీవిత చరిత్ర చూడండి. దశరథ్ మాంజీ గారు ఎప్పుడైతే ఆ పర్వతం ఎన్నో ఏండ్ల నుంచి ఉంది, 300 అడుగుల ఎత్తున్న పర్వతం, మరి ఆ యొక్క 32 కిలోమీటర్ల దూరాన్ని 5 కిలోమీటర్లకు మార్చి చరిత్రలోనే నిలిచిపోయాడు. ఒక్క మనిషి చేసిన పని తాలూకు మిత్రులారా. ఎన్నో కష్టాలు వచ్చినప్పటికీ అతని దగ్గర ఉన్నటువంటి గొర్రెలను అమ్మేసి ఒక ఉలి సుత్తె తీసుకొని చేశారు. సమాజం అంతా కూడా నువ్వు చెయ్యలేవని చెప్పింది, కానీ తనను తను నమ్మి చరిత్ర సృష్టించాడు. దశరథ్ మాంజీ గారు చరిత్రలో నిలిచిపోయారు మిత్రులారా. ఈ యొక్క సక్సెస్ స్టోరీ మనకు ఒక ఇన్స్పిరేషన్ కావాలి. నెట్వర్క్ చరిత్రలోనే కొత్త విప్లవాన్ని తీసుకొచ్చిన కంపెనీ మిత్రులారా ఈ యొక్క నెక్స్ట్ మనీ. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు అసలు టోటల్గా ఈ 1770 వెనుక ఉన్న డీటెయిల్స్ మనం ఇప్పుడు తెలుసుకోబోతా ఉన్నాం మిత్రులారా. మీరు పేపర్ పెన్ రెడీ చేసుకోండి. ఆ తర్వాత క్వశ్చన్ ఆన్సర్ సెషన్ ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఇంకా దీనిపైన స్పష్టంగా కంప్లీట్గా మీ క్వశ్చన్స్ కూడా నేను ఫైనల్లో ఆన్సర్ ఇస్తాను ఫ్రెండ్స్. నా ఉద్దేశం ఒకటే, మన టీం జిఎస్టి గ్యారెంటెడ్ సక్సెస్ టీం, మన టీంలో ఫెయిల్ అయితందుకు కుదరదు, వాళ్ళు ఫెయిల్ కావాలనుకుంటే తప్ప. సో మై డియర్ ఫ్రెండ్స్, పేపర్ పెన్ రెడీగా చేసుకోండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్దాం మనము. అదేవిధంగా మనకి ఈరోజు ఈ మధ్యలో 5 ప్రైమ్ అచీవర్స్ అయినటువంటి ఇద్దరిని కూడా మనం వెల్కమ్ చేసుకుందాం ఫ్రెండ్స్. మనము ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్లో అభివృద్ధి చెందిన దేశాల యొక్క ఆర్థిక అభివృద్ధి మొత్తం కూడా డైరెక్ట్ సెల్లింగ్ పైన జరిగిందని భారత ప్రభుత్వం గుర్తించి 2016 సంవత్సరంలో డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ తీసుకొచ్చింది. ఆ గైడ్లైన్స్ వచ్చిన తర్వాత వచ్చిన కంపెనీయే నెక్స్ట్ మనీ. నెక్స్ట్ మనీ రావడమే కాదు, ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది మిత్రులారా. చూడండి, మరి ఈరోజు మనకు కావాల్సింది ఇది పక్కా వ్యాపారమే. కేవలం ఒక ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ ఉంటే చాలు,
ఇప్పటి వరకు మనం గూగుల్ ప్లే స్టోర్లో ఎన్నో డౌన్లోడ్ చేసాం యాప్స్. ఇంకొక యాప్ డౌన్లోడ్ చేయండి, నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ అంటే ఇన్నోవేటివ్ వేస్ ఆఫ్ అర్నింగ్స్. మిత్రులారా, ఎవరి యాప్లో ఇది ఉంటుందో వాళ్ళు కన్ఫామ్ కోటీశ్వర్లు. కోన్ బనేగా కరోడ్పతి కాదు, సబ్ బనింగే కరోడ్పతి. మిత్రులారా, ఇది ఒక మొత్తం వ్యాపార ఆన్లైన్ అప్లికేషన్. ఈ వాలెట్ ఈ కామర్స్ అర్నింగ్ ఆపర్చునిటీస్, ఈ లర్నింగ్ అనే ఒక సారాంశమే నెక్స్ట్ మనీ. నెక్స్ట్ మనీ 1 జనవరి 2017 లాంచ్ అయింది. మిత్రులారా, ఇప్పటి వరకు మార్కెట్లో ఉన్న మన సర్వీస్ ఆధారంగా మనకు అవసరాల రీత్యా డౌన్లోడ్ చేసుకునే అన్ని కూడా B2C. ఈరోజు ఒక గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే మనం ఎవరికైనా డబ్బులు పంపాలనుకున్నా మన అవసరాల రీత్యా చేశాం. ఆకలేసినప్పుడు స్విగ్గీ, జొమాటో డౌన్లోడ్ చేశాము. తినేవాళ్ళు వేరే, వండేవాళ్ళు వేరే. అది ఒక టెక్నాలజీ యాప్. ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ఓబర్, ఓలా మనం డౌన్లోడ్ చేసుకున్నాం. వాళ్ళు ప్రయాణం చేసే వాళ్ళు వేరే, కార్లు వేరే వాళ్ళే. మిత్రులారా, ఎక్కడైనా ఊరెళ్ళేప్పుడు హోటల్ చేయాలనుకుంటే ఓయో హోటల్స్ బుక్ చేశాము. హోటల్లో ఉండేవాళ్ళు వేరే, హోటళ్ళు వేరే వాళ్ళై. కానీ ఈ రెండింటిని అనుసంధానం చేసినందుకు వాళ్ళు 10 to 20% మార్జిన్ తీసుకుంటా ఉన్నారు. ఇట్స్ కాల్డ్ B2C. దానికి మిత్రులారా భిన్నంగా B2B అనే విధానము భారతదేశంలోనే మొట్టమొదటిసారి వచ్చింది. మిత్రులారా, B2B అనే విధానం. అందుకే మనకు అక్కడ యాప్ ఉన్నప్పటికీ మనకు మన జీవితంలో మనకు డబ్బులతోటి ఏమి ఇది జరగలే. మన జీవితంలో ఎదుగు బొదుగు జరగల. కేవలం సర్వీసెస్ వాడుకున్నాము, సంతోషపడ్డాం తప్ప వాళ్ళకు మనం ఒక కస్టమర్ అని, వాళ్ళకు మనం ఒక ప్రొడక్ట్ అని మనకు తెలియదు. కానీ దానికి భిన్నంగా బిజినెస్ టు బిజినెస్ అనే ఒక గొప్ప అవకాశం ఇచ్చి వాళ్ళకు వచ్చినట్టు వాళ్ళు 100% తీసుకుంటే ఆ 100% ప్రాఫిట్స్లో 10% కంపెనీ తీసుకొని 90% మనకి ఇస్తుంది. ఒక గొప్ప ఆదాయం రావడానికి సోర్స్ తయారైంది. ఆ తర్వాత మిత్రులారా, నెక్స్ట్ మనీ యొక్క యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటివి? ఫస్ట్ ఆఫ్ ఆల్, నెంబర్ 1 సర్వీస్ సెక్టార్ కంపెనీ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్. మిత్రులారా, 457 కంపెనీలు ఉన్నాయి. 456 కంపెనీలు ప్రొడక్ట్ అమ్ముతా ఉన్నాయి. ఈ ఒకే ఒక కంపెనీ సర్వీస్ సెక్టార్. మీరు గూగుల్ బాబాని అడగండి, డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ మీరు ఓపెన్ చేస్తే అందులో 36 సార్లు సర్వీస్ సెక్టార్ గురించి సంబోధించడం జరిగింది. దాని తర్వాత మిత్రులారా, ఇది జీరో ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ ఎలాంటి డబ్బులు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ లేదు. చాలా మంది అనుకుంటారు సర్వీసెస్ అంతా కూడా B2B అనుకుంటారు. కాదు మిత్రులారా, కావాలంటే ఇంగ్లీష్ పైన పట్టున్న వాళ్ళతోటి మీరు చదివించుకోండి. 36 సార్లు సర్వీసు దేన్ని చెప్పారు. కేవలం క్యాష్ బ్యాక్ ఇచ్చినంత మాత్రాన అది అనుకోబాకండి. తస్మాత్ జాగ్రత్త. సో మిత్రులారా, ఇక్కడ మనకు పెట్టుబడి లేదు, అది కేవలం ఒక ప్రైమ్ మెంబర్షిప్ మాత్రమే. దాని తర్వాత చూసినట్లయితే ఈరోజు 457 కంపెనీలలో 456 కంపెనీలు ప్రోడక్ట్ అమ్ముతా ఉన్నాయి. డైరెక్ట్ సెల్లింగ్ అనేది గొప్పది. కానీ మిత్రులారా, ప్రోడక్ట్ గొప్పదవుతే వాడండి. కానీ ప్రోడక్ట్ను మనం అమ్ముతున్నామంటే డబ్బుల కోసమే. నా 32 సంవత్సరాల అనుభవంలో 5 to 10% మాత్రమే ప్రోడక్ట్ కోసం వస్తారు. 90 to 95% ప్రోడక్ట్ అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించడానికి పని చేస్తాము. అలాంటి కోవలోనే 95%. అయితే మిత్రులారా, మన సమయం ఎక్కడ వ్యర్థం అవుతుందో అర్థం చేసుకోవాలి. దాని తర్వాత ఈరోజు కరోనా వచ్చేసి చెప్తా ఉంది ఇంట్లో ఉంటే జనాభా లెక్కలలో ఉంటారని. అయినా కూడా బయట తిరగాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు ఒక నెట్వర్క్లో డైరెక్ట్ సెల్లింగ్లో సీనియర్ ఒక సేల్స్మెన్ అయిపోయాడు. దాని తర్వాత ప్రోడక్ట్లో దమ్ముంటే మనం కొంటాం, కానీ ఖచ్చితంగా ప్రోడక్ట్లు కొనాలని అక్కడ కండిషన్ ఉంది, ఇక్కడ లేదు. దాని తర్వాత డిజిటల్ సర్వీసెస్, ఇన్స్టెంట్ డెలివరీ. ఆ తర్వాత మిత్రులారా 24/7 మనిషి పని చేయడం లేదు, సిస్టమ్ పని చేస్తూ ఉంది. కష్టపడ్డటువంటి వాళ్ళ చెమట ఆరకముందు డబ్బులు ఇవ్వాలంటారు. అసలు చెమటే రాకముందు డబ్బులు ఇస్తున్న సంస్థ ఎప్పుడు కావాలంటే అప్పుడే కట్ ఆఫ్, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడే పే అవుట్. 10 సెకండ్స్ కాలంలో మనం ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోవచ్చు మిత్రులారా. దానికి గుర్తింపే ఈరోజు ఫాస్ట్ గ్రోతింగ్ అవుతా ఉంది.
నేను మీలాగా ఒక్కడే వచ్చాను. కానీ మిత్రులారా, ఈరోజు 47,000 మంది కంప్లీట్ అయిపోయారు. నా గొప్పతనమే అయితే మరి అంతటా కూడా రావాలి కదా. నేను చేసిన ప్రతి కంపెనీలో రావాలి కదా, రాలేదు. సో మిత్రులారా, ప్రజలు ఆమోదించినప్పుడు మాత్రమే అది సక్సెస్ అవుతుంది. ఈరోజు నెక్స్ట్ మనీకి ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు. దాని తర్వాత చూసినట్లయితే ఈ 178 కోట్లు అనేది కేవలం ఒక ప్రైమ్ మెంబర్షిప్ ఇన్కమే మిత్రులారా. ఇంకా ఎన్నో రకాల ఇన్కమ్స్ ఉన్నాయి. ప్రజెంటేషన్లో చూపిస్తా, నా లైవ్లో కూడా మీకు చూపిస్తా మిత్రులారా, వాట్ ఐ అచీవ్డ్. ఆ తర్వాత చూసినట్లయితే ఇక్కడ అన్ని కూడా ఆన్లైన్ సర్వీసెసే. మీరు మొదట ఒక యూజర్గా ఇందులో మీరు యాప్ను యూజ్ చేసుకోవచ్చు. అర్నర్గా కావాలన్నా మీరు టీమ్ మేనేజ్మెంట్ చేయొచ్చు. అన్నీ కూడా మొబైల్ తోటే మిత్రులారా. ఏ కంపెనీలోనైతే మీటింగ్స్ ఉంటాయో, ఏ కంపెనీలో ట్రైనింగ్స్ ఉంటాయో, ఆ కంపెనీలో గొప్ప కెరీర్ ఉంటుందని నమ్ముతారు. కానీ మిత్రులారా, ఇక్కడ జరిగేటటువంటి మీటింగ్స్, ట్రైనింగ్స్ ఎక్కడ కూడా లేవు. ఉదాహరణకు చూడండి, మీరు గతంలో మనం పనిచేసినప్పుడు మనం చేస్తున్న ఉద్యోగ వ్యాపారాలను ఎగ్గొట్టాల్సిన పరిస్థితి, వెళ్ళడానికి ఖర్చులు, ఎంట్రీ ఫీజులు. మిత్రులారా, ఈరోజు రాత్రి 9 గంటలకు మీ ఇంటి దగ్గర నుంచి ఆలకిస్తూ ఉన్నారు, ఉదయం 7 గంటలకు మీ ఇంటి దగ్గర నుంచి ఆలకిస్తూ ఉన్నారు. ఎలాంటి ఖర్చు లేదు, ఎక్స్పెండిచర్ జీరో, ఇన్కమ్ హీరో మిత్రులారా. ఇది నా 32 ఇయర్స్లో మొట్టమొదటిసారి నేను ఫీల్ అవుతా ఉన్నా. ఆ తర్వాత చూసినట్లయితే డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ అనేది ఉంది మనకు. మన ఏ ఉద్యోగ వ్యాపారాల్లో లేని ఒక గొప్ప సపోర్ట్ మనకుంది. ఆ సపోర్టును కనుక మనం ఆశ్రయించినట్లయితే విజయం తథ్యం మిత్రులారా. ఇకపోతే నామినీ ఫెసిలిటీ ఉంది. జీవితంతో పాటు జీవిత అనంతరం, జిందగీకే సాత్ జిందగీకే బాద్ జాబ్ సెక్యూరిటీ ఉంది ఇక్కడ మిత్రులారా. ఈ 3.5 సంవత్సరాల కాలంలో ఈ కంపెనీలో 10 నుంచి 20,000 రూపాయలు కూడా రానటువంటి ఒక చిన్న టీం, అశోక్ సరస్వతి గారు క్యాన్సర్ మహమ్మారి చేత చనిపోవడం జరిగింది. ఈరోజు వాళ్ళ కుటుంబానికి లక్షల రూపాయలు వెళ్తా ఉన్నాయి. దాంట్లో ఏం గొప్పతనం ఉంది అనుకుంటాం మనం, కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏ సిస్టమ్ తెలియదు. కానీ మిత్రులారా, నేను ఆశ్చర్యపోయాను. మొట్టమొదటిసారి నేను చూశాను. ఆ చూసిన వెంటనే నేను డిసిషన్ తీసుకున్నా. నా తెలుగు తెలిసిన వాళ్లకు ఈ విషయం చెప్పకపోతే నేను పెద్ద తప్పు చేసినోడిని అయిపోదా. అదేంటిదంటే మిత్రులారా, గొల్లాలు లేనటువంటి కంపెనీ, రైట్ కానీ, లెఫ్ట్ కానీ, పీవీ కానీ, బీవీ కానీ, సీలింగు, ట్రిమ్మింగు, ఫ్లషింగు, అసలు అలాంటి ఏ గొల్లాలు లేవు, ఓన్లీ ఇన్కమ్ ఉంది మిత్రులారా. ఇలాంటి సిస్టమ్ నేను చూడలేదు. నా భూతో, నా భవిష్యత్తు, ఫ్యూచర్లో చూస్తాననే నమ్మకం కూడా నాకు లేదు మిత్రులారా. సో స్క్రీన్ షాట్ చేయండి, ఆలోచన చేయండి. ఆ తర్వాత మీరు ఓపెన్ మైండ్ తోటి వినండి, ఎందుకంటే డిసిషన్ మీరు తీసుకునేది ఉంది కాబట్టి. ఆ తర్వాత మిత్రులారా, ఈ కంపెనీ పేరు నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. అంటే నెక్స్ట్ జెన్ అంటేనే నెక్స్ట్ జనరేషన్ కోసం. నేను మధ్యతరగతిలో ఎందుకున్నా, నా తండ్రి నా తాత నాకు మధ్యతరగతి వారసత్వం ఇచ్చిండు. కానీ నా పిల్లలకు నేను 178 కోట్లు ఇచ్చినప్పుడు వాళ్ళ లైఫ్ ఎందుకు మధ్యతరగతిలో ఉంటుంది? ఇఫ్ యూ బర్న్ పూర్ ఇట్ ఈస్ నాట్ యువర్ మిస్టేక్, ఇఫ్ యూ డై పూర్ ఇట్ ఈస్ యువర్ మిస్టేక్ అని ప్రపంచ ధనవంతుడు బిల్ గేట్స్ చెప్పారు మిత్రులారా. బీదగా ఉట్టడంలో మన తప్పు లేకపోవచ్చు, కానీ బీదగా చనిపోతే ముమ్మాటికి మనదే తప్పు. ఈ డిజిటల్ సిస్టమ్ ద్వారా, ఈ స్మాల్ వర్క్ ద్వారా, స్మార్ట్ వర్క్ ద్వారా మన ఇంటి మధ్య తరగతిని మనము ప్రాలదోలే అవకాశం ఉంది మిత్రులారా. ఈ కంపెనీ వ్యవస్థాపకులు అభిషేక్ కుమార్ బర్మన్ గారు, ఏరోనాటికల్ ఇంజనీర్. 2013 డిసెంబర్ 11న మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఒక ఐటీ కంపెనీగా ఉద్భవించింది మిత్రులారా. రేపు డిసెంబర్ వస్తే 8 సంవత్సరాలు. కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు సార్ వయసు కేవలం 28 సంవత్సరాలు మాత్రమే. అంటే ఈరోజు 35 సంవత్సరాలు. మనిషికి కావలసింది వయసు కాదండి, మంచి చేయాలనే మనసు, కష్టపడే తత్వం మిత్రులారా. అలాంటివి పుష్కలంగా ఉన్నటువంటి వ్యక్తి. మరి ఆ విధంగా ఐటీ కంపెనీగా ఉద్భవించి స్వదేశాల్లో, విదేశాల్లో ఎన్నో రివార్డ్స్, రికగ్నైజేషన్స్ తీసుకున్న కంపెనీ మిత్రులారా. భారత ప్రభుత్వం కూడా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వాళ్ళు
కమిట్మెంట్ ఇస్తే నిలబెట్టుకునే కంపెనీ అని చెప్పింది మిత్రులారా. అలాంటి కంపెనీ అందించిన ఆణిముత్యమే నెక్స్ట్ మనీ. నెక్స్ట్ మనీ ఎందుకు ఉద్భవించింది ఇది కూడా మీరు తెలుసుకోవాలి మిత్రులారా. ఈరోజు నెక్స్ట్ మనీ వచ్చింది, లాంచ్ అయింది 1 జనవరి 2017. 2016 సంవత్సరంలో భారతదేశంలో మర్చిపోలేని మరపురాని సంఘటన నోట్ల బందీ కార్యక్రమం. మిత్రులారా, మన ప్రధానమంత్రి గారు డిజిటల్ ఇండియా చేయాలి, క్యాష్లెస్ ఇండియా చేయాలి అనే ఉద్దేశంతో ఢిల్లీలో మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్కు సార్ కూడా వెళ్ళారు ఇన్విటేషన్ పైన. అక్కడికి వచ్చిన వాళ్ళందరినీ చూస్తే వాళ్ళంతా B2C గవర్నమెంట్ పాలసీకి రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళు డెవలప్ కావడానికి పెట్టారు. ఒక్క ఐడియా జీవితాన్ని మారుస్తుంది అంటారు మిత్రులారా. సేమ్ అదే వర్క్ 10% 90% ఆ రోజు డిసైడ్ అయిపోయింది. ఈ కంపెనీలో ఎవరు ఇన్వెస్టర్స్ లేరు, ఇది ఇండియన్ కంపెనీ. అలీబాబాని తీసుకుంటే అంటే పేటిఎం అలీబాబా పార్ట్నర్ ఉన్నారు. వేరే B2Cలో వారెన్ బఫీట్ గారు ఇన్వెస్టర్గా ఉన్నారు. మిత్రులారా, ఈ కంపెనీలో ఎవరు ఇన్వెస్టర్స్ లేని కంపెనీ మన చేత, మనలాంటి వ్యక్తి చేత ప్రారంభించబడింది నెక్స్ట్ మనీ. అయితే మిత్రులారా, కంపెనీ యొక్క మిషన్ విజన్ చూసినట్లయితే ఎంత స్పష్టంగా ఉంది చూడండి. కంపెనీ యొక్క నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి స్వదేశాల్లో, తర్వాత విదేశాల్లో కూడా నెంబర్ 1 యాప్ కావాలి. దేంట్లో? ఓపెన్ వాలెట్ బ్యాంక్. మిత్రులారా, ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే ఏంది? మనము ఏదైతే ఈరోజు గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే చేస్తూ ఉన్నామో ఇట్స్ కాల్డ్ ఓపెన్ వాలెట్. ఆ పని మనం చేయలేం మిత్రులారా. అది రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంది. ఇది 3.5 సంవత్సరాల బేబీ, తప్పకుండా అవుతుంది. కానీ ఆ పని మనం చేయలేం. అయితే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా చూడండి. ఆల్రెడీ అవి చేయడానికి ప్రత్యామ్నాయంగా ఆల్రెడీ యాప్స్ ఉన్నాయి. వాట్ ఈస్ ద ప్రాబ్లం? పరోక్షంగా చూసినట్లయితే మన డబ్బులు ఎక్కడన్నా ఇరుక్కుంటా ఉన్నాయా అని నేను ఇవన్నీ స్టడీ చేసిన తర్వాతనే నేను జనవరి నుంచి పబ్లిక్లో చెప్తా ఉన్నా మిత్రులారా. పరోక్షంగా కూడా మనకు ప్రాబ్లం లేదు. ఎందుకంటే మన అకౌంట్కి కానీ మన నియర్ అండ్ డియర్ అకౌంట్కి కానీ 10 సెకండ్స్ కాలంలో IMPS చేయొచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, కంపల్సరీ నెంబర్ 1 ప్లాట్ఫామ్ అవుతుంది, టైం పడుతుంది. ఆ తర్వాత ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్మెంట్ మనను ఒక గొప్ప బిజినెస్ మెన్గా చేయడానికి కంకణం కట్టుకున్నాడు. మీరు చేసే ఉద్యోగంలో, మీరు చేసే జాబ్లో, మీరు చేసే ఎక్కడనన్నా చూడండి, ఎవరన్నా అలా ఉన్నదా? అర్థం చేసుకోండి. ఇక్కడ మాత్రం మనను ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అంటే ఒక ఓనర్, కానీ మనం ఓనర్ లాగా ప్రవర్తిస్తున్నామా, ఎంప్లాయీ లాగా ప్రవర్తిస్తున్నామా, కస్టమర్ లాగా ప్రవర్తిస్తున్నామా అనేది ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందే, ఎవరికి వాళ్ళు. ఆ తర్వాత కామర్స్, దీంట్లో కూడా నెంబర్ 1. గత సంవత్సరంలో భారతదేశంలో 40% బిజినెస్ జరిగింది. రాబోయే రోజులలో ఇది 100% అవుతుంది, ఎలాంటి అనుమానం లేదు. కరోనా ప్రూఫ్ చేసేసింది. ఆ తర్వాత చూస్తే B2B 3.5 సంవత్సరాల నుంచి ఒకే ఒక సంస్థ భారత ప్రభుత్వం అప్రూవ్ చేసిన కంపెనీ. ఎందుకు మిత్రులారా? జనాలకు సింపుల్ సిట్టింగ్, ఈజీ గెట్టింగ్ కావాలి, రిస్క్ తీసుకోరు ఎవరు. కానీ తన ఇష్టంతో రిస్క్ తీసుకొని ముందుకు వచ్చిన వ్యక్తే అభిషేక్ కుమార్ బర్మన్ గారు. ఈ యొక్క ఇష్టంతో తీసుకున్నాడు ఆయన ఈ సెక్టార్ను. సో మై డియర్ ఫ్రెండ్స్, పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నా ఆ నక్క ఆ వాతల బాధకు మాత్రం చనిపోవడం ఖాయం. సో మనం ఏమి వరి కావాల్సిన అవసరం లేదు. అభిషేక్ కుమార్ బర్మన్ సార్ మన ఎంబడి ఉన్నారు. ఆ తర్వాత చూస్తే కంపెనీ మిషన్ డిజిటల్ ఇండియా, గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తున్నాం, మనం గవర్నమెంట్ ప్రాజెక్ట్కి హెల్ప్ చేస్తున్నాం. ఆ తర్వాత హెల్దీ ఇండియా. మిత్రులారా, మన పూర్వీకులను చూసినట్లయితే ఆ రోజు వాళ్ళు కలుషితం లేనటువంటి ఆహారాలు వాళ్ళు సేవించారు, కాబట్టి వాళ్ళు అంతా ఆరోగ్యంగా ఉన్నారు. అందుకే కంపెనీ ఉద్దేశము నెక్స్ట్ షాపీ ద్వారా సరసమైనటువంటి ధరలకు నాణ్యమైనటువంటి వస్తువులను అందించాలి. దిస్ ఈజ్ ద లక్ష్యం ఉంది. ఆ తర్వాత వెల్దీ ఇండియా, ఇంటికొక ఉద్యోగం కాదండి, 18 సంవత్సరాల పైన ఉన్న అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు ఇస్తూ ఉంది. ఇక ఈ భారతదేశంలో నిరుద్యోగ సమస్య నిర్మూలించబడ్డది.
ఇక చిన్న చితక ఉద్యోగస్తులు ఇతరత్ర మార్గాల చేత డబ్బులు సంపాదించడానికి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. మిత్రులారా, ఒక గొప్ప అవకాశం. భారతదేశమే ప్రపంచంలో నెంబర్ 1 కాబోతుంది నెక్స్ట్ మనీ త్రోగా. చూడండి, ఈరోజు రిజిస్ట్రేషన్ అయిందా లేదా, పాన్ కార్డ్ ఉందా లేదా, దట్ ఈస్ నాట్ ద మ్యాటర్ గవర్నమెంట్ అప్రూవ్డ్ చేసిందా లేదా. దిస్ ఇస్ ద అప్రూవ్డ్ ప్రాజెక్ట్. మనం ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. తల ఎత్తుకొని బిజినెస్ చేద్దాం. ఎవరికైనా గంటాప్రదంగా చెప్దాం, చేసిందే చెప్దాం, చెప్పిందే చేద్దాం. మిత్రులారా, ఎక్కడ మనం సిగ్గుపడాల్సిన అవసరం కూడా లేదు. డబ్బులు పొదుపు చేసుకోమని చెప్పడానికి సిగ్గు అవసరమా? డబ్బులు సంపాదించుకోమని చెప్పడానికి సిగ్గు అవసరమా? మిత్రులారా, అర్థం చేసుకోండి. మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం అసలే లేదు. ఆ తర్వాత కంపెనీ లాంచింగ్ కంటే ముందే ఫ్రీ లాంచ్ అని చెప్పి డబ్బులు కలెక్ట్ చేస్తారు. మొట్టమొదటిసారి ఈ కంపెనీ దాదాపుగా సంవత్సర కాలం 26 డిసెంబర్ 2017 భారత ప్రభుత్వం గుర్తించింది. 277 సీరియల్ నెంబర్ డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్. ఈరోజు గూగుల్లో మీరు ఓపెన్ చేయండి. ఈరోజు అలాంటి కంపెనీని మనం ప్రమోట్ చేస్తూ ఉన్నాం. అయితే మిత్రులారా, ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్లో 457 కంపెనీలు ఉన్నాయి. 2016 డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ ప్రకారంగా ప్రతి కంపెనీ రిజిస్ట్రేషన్ ఫ్రీగా ఇవ్వాలి. అందరూ ఫ్రీగా ఇస్తా ఉన్నారు. కానీ తేడా ఏముంది వాటికి మనకు? మిత్రులారా, వాళ్ళ దగ్గర సర్టెన్ టైం వరకు మళ్ళీ మనం ఏదైనా కిట్టు కొనకపోతే మన యాప్ అదృశ్యం అయిపోతుంది. నెక్స్ట్ మనీలో మీరు 6 నెలలకు 6 సంవత్సరాలకు ఎప్పుడైనా రండి, మీ యాప్ అలానే ఉంటుంది. ఇది తేడా మిత్రులారా. ఒకే ఒక కంపెనీలో ఉంది ఇది. ఇకపోతే భారతదేశమే కాదు, యావత్ ప్రపంచంలో ఈ ప్లానెట్ పైన, ఈ భూమి మీద ఎక్కడా లేదు మిత్రులారా. ఓన్లీ నెక్స్ట్ మనీలో ఉంది. ఫ్రీ సైన్ అప్ అయినటువంటి వ్యక్తి కూడా డబ్బులు పొదుపు చేసుకోవచ్చు. పని చేసినట్లయితే డబ్బులు సంపాదించవచ్చు. యూజర్గాను ఉండవచ్చు, అర్నర్గాను మారవచ్చు. మిత్రులారా, ఈ యొక్క యాప్ డౌన్లోడ్ చేసుకొని అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, బాటా ఇన్సూరెన్స్, నిత్యావసర వస్తువులు గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు వీటిని యూజ్ చేసుకొని డబ్బులు పొదుపు చేసుకోవచ్చు. దీన్ని ప్రమోట్ చేసినట్లయితే 3 కోట్ల ప్రాజెక్ట్. కానీ మిత్రులారా, నా ఉద్దేశం ఏంటంటే ఈచ్ వన్ టీచ్ 5 పని అంతే ఉంది. రిక్షా వాళ్ళకైనా రిలయన్స్ వాళ్ళకైనా సమయం భగవంతుడు ఇచ్చింది 24 గంటలే. నా ఉద్దేశం ఏంటంటే మిత్రులారా, పని అదే చేస్తున్నామో 3 కోట్ల కోసం ఎందుకు, 178 కోట్లు ఎందుకు వద్దు, 1770 రూపాయలతోటి ప్రైమ్ మెంబర్ తీసుకోవాలి. దీనికే నేను ప్రియారిటీ ఇస్తాను మిత్రులారా. అయితే ఈ యొక్క ప్రైమ్ మెంబర్షిప్లో కూడా కొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది నెక్స్ట్ మనీ. ఉదాహరణకు చూస్తే ప్రైమ్ మెంబర్షిప్ యూట్యూబ్లో ఉంది, పేటిఎంలో ఉంది, అమెజాన్ స్విగ్గీలో ఉంది, జొమాటోలో ఉంది. ఉదాహరణకు చూడండి మిత్రులారా, అమెజాన్ తీసుకోండి. మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేయండి, షాపింగ్ చేయండి, నో ప్రాబ్లం. కానీ అదే అమెజాన్లో ప్రైమ్ మెంబర్షిప్ కావాలంటే 999. కానీ అది తీసుకున్నందుకు కొన్ని ఎక్స్ట్రా సర్వీసెస్ ఇస్తుంది. కానీ సంవత్సరానికి ఒకసారి రిన్యువల్ చేసుకోవాలి, 999. అదేవిధంగా మిత్రులారా, ఇక్కడ ఫ్రీ సర్వీసెస్ ఆఫర్స్ అండ్ టైఅప్. మీరు ప్రైమ్ మెంబర్ అవుతే రీఛార్జ్ అని, షాపింగ్ అని, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అని, మర్చెంట్ అని, బుకింగ్ అని, బిల్లింగ్ అని, ఇవన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత అక్కడ సంవత్సరం అయితే ఇక్కడ లైఫ్ టైం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎక్కడ లేనటువంటిది మనకు 1500కు 1500 రివార్డ్ పాయింట్స్ ఇచ్చేస్తా ఉంది. అయితే ఫ్రెండ్స్, ప్రతి రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ₹1. ట్రాన్సాక్షన్స్లో రూపాయలుగా కన్వర్ట్ అవుతాయి. తర్వాత డిస్కౌంట్ పాయింట్స్, సర్వీసెస్లో ఫ్రీ సర్వీస్లో డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి. డిస్కౌంట్ పాయింట్స్ కూడా ఎప్పుడు ల్యాబ్స్ కావు. డిస్కౌంట్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు రివార్డ్ పాయింట్సే, రివార్డ్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు రూపీసే. ఇక మిత్రులారా, కని విని ఎరగంది లెవెల్ క్యాష్ బ్యాక్. ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినా 10 లెవెల్స్ వరకు. నిద్ర పోయిన డబ్బులు వచ్చే పద్ధతి ఉంది, మీరు పూజ చేసుకున్న డబ్బులు వచ్చే అవకాశం ఉంది, మీరు వాష్రూమ్లో ఉన్న డబ్బులు వచ్చే అవకాశం ఉంది మిత్రులారా. ఇకపోతే
మనము ఫ్రీగా సైన్అప్ చేయించినప్పటికీ మనకు 50 రివార్డ్ పాయింట్లు వస్తాయి. నాది నెక్స్ట్ మనీ కంపెనీ నాది కాదు మిత్రులారా. నాకు మీకు తేడా ఒకటే, మీకంటే మొదలు నేను వచ్చాను. ఏ కంపెనీలు మనకి కావండి, మనకు ఈగో అక్కర లేదు. ఓపెన్ మైండ్ తోటి పనిచేద్దాం మిత్రులారా. ఇంత గొప్ప విషయం ఉంది ఇక్కడ. ఆ తర్వాత చూసినట్లయితే మరి రివార్డ్ పాయింట్స్ ఏ విధంగా మనకు అర్నింగ్స్గా కన్వర్ట్ అవుతా ఉంది. ఇది కూడా ఫ్రీ అన్నట్టే కదా ఫ్రెండ్స్. ఈరోజు ప్రతి ఇంట్లో టీవీ ఉంది, ప్రతి చేతిలో మొబైల్ ఉంది. రీఛార్జ్ సెక్షన్ 1% అడ్జస్ట్మెంట్ అవుతా ఉంది, 2% క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. వెంటనే నెక్స్ట్ టైం బెటర్ లక్ కాదు. దాని తర్వాత బుకింగ్స్లో మనకు 2% అడ్జస్ట్మెంట్ అవుతా ఉంది, 4% క్యాష్ బ్యాక్ వస్తుంది ఫర్ లైఫ్ టైం. నెక్స్ట్ షాపీ ఉంది మిత్రులారా. ఇక్కడ కూడా మనకు రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతా ఉన్నాయి. ఇక్కడ కూడా మనకు క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. రాబోయే రోజులలో పిన్ను నుంచి తీసుకొని ప్లేన్ వరకు ఇక్కడ వచ్చేది ఉంది మిత్రులారా. కొద్దిగా సమయం పడుతుంది అంతే, ఎందుకంటే ఇన్వెస్టర్స్ లేరు ఇక్కడ ఎవరు. మనమే పని చేయాలి. 90% మనము, సారు 10%. మనం 90% చేస్తూ ఉన్నాం. తర్వాత ఫ్రీ సర్వీసెస్లో ప్రతి ఒక్క మొబైల్లో ఇష్టపూర్తిగా వాళ్ళే డౌన్లోడ్ చేసుకుంటారు. ఫ్రీ సర్వీసెస్లో బిల్లింగ్ సెక్షన్లో 25% డిస్కౌంట్ పాయింట్స్. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఈ విధంగా మనకు ఒక యూజర్గా మన డబ్బులు మనకు మిగిలిపోతూ ఉన్నాయి. కంపెనీ ప్రోడక్టే ప్రైమ్ మెంబర్షిప్. ప్రైమ్ మెంబర్షిప్ అంటే లైఫ్ టైం గ్యారెంటెడ్ సేవింగ్స్ అవుతా ఉంది. యాప్ యూజ్ చేసుకున్నప్పుడు క్యాష్ బ్యాక్ కూడా వస్తూ ఉంది, రివార్డ్ పాయింట్స్ కూడా అడ్జస్ట్ అయిపోతా ఉంది. అంటే 1770 రూపాయలతోటి చూడండి మిత్రులారా, ఒక గొప్ప వ్యాపార అవకాశం మనకి ఇక్కడ ఉంది, మన పనులకు అంతరాయం లేకుండా. వాట్ ఏ వండర్ఫుల్ సిస్టమ్ చూడండి. 1500 కంపెనీకి 18% జిఎస్టీ, 1770 జీవితంలో 1 టైం, నో రిన్యువల్, నో ఇన్వెస్ట్మెంట్. మిత్రులారా, ఎవరి దగ్గర అయితే యాప్ ఉంటుందో వాళ్ళు కోటీశ్వర్లు కన్ఫర్మ్. నష్టమే లేదు. వ్యాపారం అంటే లాస్ అండ్ ప్రాఫిట్ అంటారు. అసలు లాస్ అనే పదమే నెక్స్ట్ మనీ డిక్షనరీలో లేదు మిత్రులారా. ఇకపోతే సేవింగ్స్ ఈజ్ అర్నింగ్స్, మనం ఈ యాప్ను వాడుకుంటా ఉన్నాం. మీకు ఏదైతే జరిగిందో దాన్ని మీరు షేర్ చేయండి. ఈరోజు ఎంతోమంది వాట్సాప్ యూజ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు సమయాన్ని ఏం చేస్తున్నారు మనకు అనవసరం. మన సమయం మనం ఇతరుల కోసం ఉపయోగపడాలి, మన కుటుంబం కోసం ఉపయోగపడాలి. మనం ఏది మాట్లాడినా, ఏది చేసినా, ఏ ఆలోచన చేసినా డబ్బులే డబ్బులు, డబ్బే డబ్బు, డబ్బు 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 మిత్రులారా. ఆ తర్వాత మీరు డిజిటల్ ద్వారా షేర్ చేయడంతో, నేను ముందే చెప్పా, డబ్బులు సంపాదించాలనే ఆలోచన కానీ, డబ్బులు సంపాదించాల్సిన అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడ అట్రాక్ట్ అవుతారు. సో దాన్నే రెఫరల్ ప్రోగ్రామ్ అంటాం తప్ప జనాలను చేర్పించే సిస్టమ్ కాదు మిత్రులారా. పిరమిడ్ స్కీమ్ కాదు మిత్రులారా. ఇది ఓన్లీ రెఫరల్. ఆ తర్వాత రీపర్చేజ్ ఇన్కమ్ అని అది చేసినందుకు టీమ్ రాయల్టీ, కంపెనీ రాయల్టీ, మర్చెంట్ రాయల్టీ, లీడర్షిప్ రాయల్టీ. మిత్రులారా, ఆటో బైనరీ ఈ రోజు మీరు చూస్తున్న నెక్స్ట్ మనీ 5 to 10%. 100% ఇంకా డెవలప్ అవుతా ఉంది. ఇల్లు కట్టుకునేటప్పుడే మనకు కష్టాలు ఉంటాయి, ఇల్లు కంప్లీట్ అయినాక ఉండదు. నేను యూజర్నా, నేను అర్నర్నా? యూజ్ చేస్తానే ఉన్నాం ఇప్పటి వరకు, కానీ మనకు అర్నింగ్ ఆపర్చునిటీ వచ్చింది మిత్రులారా. మీరు ఫోకస్ మొత్తం కూడా అర్నింగ్ మీద పెట్టండి, యూజర్ మీద కాదు. మహా అయితే ఏమవుతుంది, 10 నుంచి 20 వేల సంవత్సరానికి మిగులుతాయి యాజ్ ఏ యూజర్గా. కానీ ఆ 10 నుంచి 20 వేలు అనేది కొంతవరకే లాభం, కానీ మన బ్రతుకులలో మార్పు రాదు. అర్థం చేసుకోండి. ఈరోజు మిలిటరీ క్యాంటీన్లో మిలిటరీ వాళ్లకు డిస్కౌంట్ వస్తుంది. ఏ మిలిటరీ అతనైనా నేను 100 కోట్ల రూపాయలు, 200 కోట్ల రూపాయలు పొదుపు చేశానని చెప్పే శక్తి ఉందా? అర్థం చేసుకోండి మిత్రులారా. నెక్స్ట్ మనీని మీరు ఒక యూజర్గా చూడకండి, ఒక అర్నర్గా చూడండి. ఇంకా అందులో డెవలపింగ్ కంపెనీది, డెవలప్ అవుతున్నది. కొన్ని సర్వీసెస్ ఉన్నాయి, యూజ్ చేసుకోండి. సర్వీస్ల కోసం మీరు బాధపడకండి. డెఫినెట్గా మనకు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాం మిత్రులారా. ఇకపోతే మన రెఫరల్ అండ్ అర్న్ మిత్రులారా, ఇక్కడ ఎలాంటి సమయం కానీ సంఖ్య కానీ ఫిక్స్ లేదు. మీరు ఎంతమందినైనా రెఫర్ చేయొచ్చు. 20% వస్తుంది, అది మనకు బ్యాంకు తోటి తీసుకోవచ్చు, ఐఎంపిఎస్ నెఫ్ట్ ద్వారా.
ఇకపోతే అందులో అడ్మిన్ ఛార్జెస్ 5%. మొన్న 1వ తారీఖు నవంబర్ నుంచి 3.75 టీడీఎస్. ఇది గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ రూల్ వచ్చింది. సో మై డియర్ ఫ్రెండ్స్, మీకు ఎంత కావాలనుకుంటే అంత సంపాదించవచ్చు. అందరికీ అందుబాటులో ఉన్న ఫిగర్ 5 కాబట్టి మనం 5 చెప్తా ఉన్నాము. ఈ 5 గురించి కూడా మనము ఫాస్ట్ ప్లాన్ చేసుకున్నాం. ఎందుకంటే ఈ మధ్యతరగతి కంపులో నుంచి తొందరకి బయటికి రావాలని మనం అనుకున్నాం కాబట్టి ఫాస్ట్ వర్క్ తప్ప కంపెనీలో లేదు మిత్రులారా. ఈ యొక్క బొనంజాను మనం దృష్టిలో పెట్టుకొని చేస్తా ఉన్నాం పని. ఇకపోతే కంపెనీ ఏ విధంగా ప్లాన్ చేసింది? 90%. ఫస్ట్ రెఫరల్ అండ్ అర్న్. ఈరోజు మన మధ్యలో ఉన్నారు ఫ్రెండ్స్ రెఫర్ అండ్ అర్న్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు. తర్వాత హెల్ప్ అండ్ అర్న్. మిత్రులారా, పని చెయ్యకండి, పని చేస్తే జీతమే వస్తుంది. సేవ చేయండి, సేవ చేస్తే పేరు వస్తుంది, డబ్బులు వస్తాయి. ఏ సేవా రంగాన్ని తీసుకోండి మీరు, వాళ్ళ బ్యాంకులలో కోటాను కోట్ల రూపాయల బ్యాలెన్స్లు ఉన్నాయి. సీక్రెట్ తెలిసిపోయింది మనకు. పని చేస్తే జీతం వస్తుంది, సేవ చేస్తే పేరు వస్తుంది, డబ్బులు కోటాను కోట్లు వస్తాయి. హెల్ప్ అండ్ అర్న్. కాబట్టి ఎవరికి హెల్ప్ చేయాలా? మిమ్మలను నమ్మి ఎవరైతే వచ్చిండ్రో వాళ్లకు మీరు హెల్ప్ చేయండి. అతని ద్వారా 300 వచ్చాయి, అతనికి 300 ఇప్పియండి, మనకు 30 రూపాయలు వస్తాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, అతనికి హెల్ప్ చేయండి. ఆ తర్వాత మనం చూస్తే రెఫరల్ టు రెఫరల్, రెఫరల్ టు రెఫరల్, రెఫరల్ టు రెఫరల్ 10 లెవెల్స్ వరకు 74%, 1110 రూపాయలు వెంటనే ఇచ్చేస్తుంది. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం లెవెల్ గ్రోతింగ్ ప్లాన్. చాలా మందికి ఇది అర్థం కాదు. డబ్బులని కంపెనీ దగ్గర ఉంటాయి అనుకుంటారు, వాళ్ళు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటారు. డబ్బులు కంపెనీ దగ్గర ఉండట్లేదు మిత్రులారా. 74% పనిచేస్తుంది. రాత్రికి 12 గంటల తర్వాత 6%, టోటల్ 80, తర్వాత 10% గోవా దుబాయ్, 90% పేఅవుట్ మిత్రులారా. ఒక్కవేళ కనుక ఈచ్ 1 టీచ్ 5 ఈ భూమి మీద 5 మందిని చేస్తే వాళ్ళు కూడా 5 మంది, ఇది ఒక రోజులో కావచ్చు, ఒక వారం, 10 వారాలలో కావచ్చు, 10 నెలలలో కావచ్చు, 10 సంవత్సరాలలో కావచ్చు. డిసైడ్ మీరు చేయండి. నేను ఆల్రెడీ డిసైడ్ చేసేసిన 5 సంవత్సరాల లక్ష్యం పెట్టుకొని పని చేస్తున్నా, కానీ అసలు అంతకంటే ఫాస్ట్గానే అవుతా ఉంది. నేను లైవ్లో చూపిస్తా మీకు. నేను చేసిందే చెప్తున్నా మిత్రులారా, అబద్ధం చెప్పట్లే, నాకు అలవాటు కూడా లేదు. మీరు కూడా చేసిందే చెప్పండి, చెప్పేదే చేయండి. ఇంకా ఒకవేళ మీకు ఈ 178 కోట్లు చాలయి అనుకుంటే ఈచ్ 1 టీచ్ 5 బదులు ఈచ్ 1 టీచ్ 6 చేయండి, మీకు 1000 కోట్లు వస్తాయి. మన చేతులతోటి మన భవిష్యత్తును రాసుకోవాలి మిత్రులారా. ఆ తర్వాత చూస్తే ఇన్కమ్ రెగ్యులేటర్ మన దగ్గర ఉంది. మీరు ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకోవచ్చు, మన ఇష్టం మిత్రులారా. ఇకపోతే మూడో ఇన్కమ్ రీపర్చేస్ లెవెల్ క్యాష్ బ్యాక్. ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినా కూడా 25% పక్కన పెట్టి 10 లెవెల్స్కు పంచుతుంది. దాన్నే మనము లెవెల్ క్యాష్ బ్యాక్ అంటాము, రీపర్చేజ్ అంటాము. మొట్టమొదటిసారి డైరెక్ట్ సెల్లింగ్లోనే ఇలాంటి సిస్టమ్ లేదు, మీరు స్టడీ చేయండి. ఆ తర్వాత చూస్తే దీనికి మంచి ఉదాహరణ జియో ఫోన్. ఈరోజు వాళ్ళ యొక్క ఇన్కమ్ 2,10,00,000 రూపాయలు. దానికి సాధ్యం ఎలా అయిందంటే కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 38 కోట్ల మంది యూజర్స్ తయారు చేశారు వాళ్ళు. మనం అదే పని చేస్తూ ఉన్నాము. మనం మాత్రం డబ్బులు సంపాదించుకుంటూ చేస్తూ ఉన్నాం. 1,00,000 మంది టీం తయారు చేశాం. 1,00,000 మంది కుటుంబాల్లో 2 ఫోన్లు ఉన్నాయి. ఒక 200 రీఛార్జ్ చేసుకున్నారు. 400 రూపాయలు టోటల్ 8 రూపాయలు వాళ్ళకు వచ్చింది. 8 లక్షలు వచ్చింది. టోటల్ 25% అంటే 2 లక్షల రూపాయలు 10 మందికి వంచితే 20,000 రూపాయలు. మిత్రులారా, ఇది ఓన్లీ మొబైల్ రీఛార్జ్ ఇన్కమ్. ఈరోజు భోంచేయకపోయినా రీఛార్జ్ చేసుకునే పరిస్థితి ఉంది. అన్నం తినకపోయినా టీవీ రీఛార్జ్ చేసుకునే పరిస్థితి ఉంది. దానికోసం ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఇది పుషింగ్ బిజినెస్ కాదు, పుల్లింగ్ బిజినెస్. ఇన్ని రోజులు మనం చేసింది నెట్వర్క్ కాదు, నెట్టి పని చేసినాము, అందుకే అలసిపోయినాం. ఇప్పుడు ఇక అలసిపోవాల్సిన అవసరం లేదు. మీకు లైవ్లో చూపిస్తా నేను వాట్ ఈజ్ హ్యాపెనింగ్. ఇతను ఎందుకు ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు? మరి గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు అక్కడ కూడా క్యాష్ బ్యాక్ వస్తుంది కదా. ఎస్. ఆ తర్వాత ఇన్సూరెన్స్ ఉంది మిత్రులారా. ఇన్సూరెన్స్ పైన కూడా క్యాష్ బ్యాక్ ఉంది. ఈ ఇన్కమ్ మీకు మీరుగా క్యాలిక్యులేట్ చేయండి, హోమ్ వర్క్ చేయండి. ఆ తర్వాత మిత్రులారా, మన కష్టార్జితంలో 5% టీడీఎస్, 5% అడ్మిన్ ఛార్జెస్, 3.75 టీడీఎస్. కానీ క్యాష్ బ్యాక్లో ఎలాంటి డిడక్షన్ లేదు.
కంపెనీ యొక్క ఉదార స్వభావానికి ఇది నిదర్శనం మిత్రులారా. కావాలంటే ఇక్కడ అడ్మిన్ ఛార్జెస్ పెట్టవచ్చు, కానీ అభిషేక్ కుమార్ బర్మన్ గారు పెట్టలేదు. 100% మీరు దాన్ని వాడుకోవచ్చు. అది ఒక రీఛార్జ్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ బిల్, గ్యాస్ బిల్, పోస్ట్ పెయిడ్, ల్యాండ్ లైన్, మెట్రో, ఫ్లైట్, హోటల్, టూరు, నెక్స్ట్ షాపీ, మచ్ మోర్. ఈ రోజు మీకు తక్కువ అనిపిస్తుంది, రేపు 10 లక్షలు వచ్చినప్పుడు 85,000 రూపాయలు మిగిలిపోతాయి. మిత్రులారా, ఇంకో గొప్ప ఇన్కమ్ రాత్రి 12 గంటల తర్వాత రాయల్టీ. మీకు చెప్పా నేను, 3వ వారంలోనే ఎలా చేయొచ్చు అనేది ఒక ప్లాన్ దొరికింది మనకు, ఒక సిస్టమ్ దొరికింది మనకు. సిల్వర్ రాయల్టీ. మిత్రులారా, సిల్వర్ రాయల్టీ అంటే ఏంది చూడండి ఫ్రెండ్స్. ఫ్రంట్ లైన్లో 5 మంది, అందులో ఒక్క లెవెల్ 10th టచ్ అయిపోయింది. 9 + 5 14, అన్లిమిటెడ్ డెప్త్, 1% 15 రూపీస్, నైట్ 12 o'clock, సిల్వర్ రాయల్టీ. ఆ తర్వాత మనం తెచ్చిన వాళ్ళని సిల్వర్ చేస్తే మనం గోల్డ్ అయినప్పుడు 2%, సిల్వర్కు 1%, మనకు 1%. ఆ తర్వాత డైమండ్, మనం తెచ్చిన వాళ్ళు కాదు, 5 లెగ్గులలో 10 లెవెల్స్లో ఎవరు గోల్డ్ అయినా మనం డైమండ్. ఇప్పటి వరకు మాట్లాడిన రాయల్టీలు డైమండ్. మిత్రులారా, ప్లాన్ చేసుకుంటే ఈ నవంబర్ నెలాఖరులోనే మనం డైమండ్ అయ్యే గొప్ప అవకాశం ఉంది. కర్మణ్యే వాధికారస్య మా ఫలేషు కదాచన. కర్మ మనం చేద్దాం, భగవంతుడు ఫలితం ఇస్తాడు. ఫలితం కోసం మనము ప్రయత్నం చేయొద్దు, పని చేసుకుంటూ వెళ్ళిపోదాం, మనకు ఏది కావాలే అతను ఇస్తాడు. ఆ తర్వాత మిత్రులారా, క్రౌన్ డైమండ్ ఓన్లీ ఫర్ 2 months. మిత్రులారా, ఇది నేను గతంలో 24 నెలలు అనుకున్నా, 11 నెలల్లో చేశారు, కానీ కేవలం 2 నెలల కాలంలో క్రౌన్ డైమండ్ను మనం సాధించవచ్చు. అలాంటి గొప్ప అవకాశం ఉంది. కానీ మనం కూడా దశరథ్ మాంజీ లాగా ప్రేమతోటి, అతని భార్యతోటి ప్రేమతోటి 300 అడుగుల కొండనే చీల్చేశాడు. మరి మన భార్య బిడ్డల మీద ప్రేమ ఉంటే ఈ 2 నెలలు అన్ని పనులు పక్కకు పెట్టి మన శ్వాస నెక్స్ట్ మనీ, మన ఉచ్ఛ్వాస నిశ్వాసలు నెక్స్ట్ మనీ పని చేద్దాం. రోజుకు 60 మందికి ఇన్విటేషన్ ఇద్దాం. మీరు చేసే పని ఇంతే, 2 ముక్కలు చెప్పండి. మిత్రులారా, ఖచ్చితంగా ఇది అయి తీరుతుంది. ఆ తర్వాత మనం చూసినట్లయితే నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ ద రాయల్టీ. డైరెక్ట్ సెల్లింగ్ హిస్టరీలోనే లేదు. క్రౌన్ డైమండ్ అనే పేరు ఉంది, కానీ ఇలాంటి క్రౌన్ డైమండ్ లేదు మిత్రులారా. ఆ తర్వాత మనం చూసినట్లయితే లీడర్షిప్ రాయల్టీ, ఇది కూడా అయిపోతుంది 5/25. మిత్రులారా, అక్కడ కూడా అతని ఇన్కంలో 10% వచ్చేస్తుంది. 30 రోజులలో 5/25 అయిపోతుంది. ఆర్టీపీ వేరు, గోవా ప్రోగ్రాం వేరు. నిన్నటి రోజు మన మధ్యలో ఒక మిత్రుడు 5/25 30 రోజులలో చేసుకున్నాడు, మాట్లాడారు, మీరు విన్నారు. ఇది ఇంకొక ప్రోగ్రాం. ఆ తర్వాత ఆ 5 మందిని గోవాకి తీసుకపోతే మనము దుబాయ్కి వెళ్ళిపోతా ఉన్నామో, ఇది కూడా మన దాంట్లో సిస్టంలో 5/25 125లో మిత్రులారా 90 days. ఆ తర్వాత ఏదైనా కారణం చేత ఫెయిల్ అయిన వ్యక్తికి కూడా నో టైం లిమిట్. ఎందుకంటే బాధపడకూడదు, అయ్యో నేను ఆ రోజు అట్లా అనుకోలే కదా, ఇంత మంచి కంపెనీ అనుకోలే కదా, కొంతమంది బాధపడతా ఉంటారు. నో, ఎవరు బాధపడొద్దు నెక్స్ట్ మనీలో. నో టైం లిమిట్ మిత్రులారా. 5/25 125 625 అనే స్ట్రక్చర్ ఎప్పుడు పూర్తి చేస్తే అప్పుడు వెళ్ళే గొప్ప అవకాశం ఉంది దీంట్లో. ఆ తర్వాత మిత్రులారా, కంపెనీ నుంచి ప్రతి ప్రైమ్ మెంబర్కు 1500 రివార్డ్ పాయింట్స్ వస్తూ ఉన్నాయి. చిట్ ఫండ్ మనీ సర్క్యులేషన్ బ్యానింగ్ యాక్ట్ 1978 ప్రకారంగా గూగుల్ బాబాని అడగండి, ఎండ్ యూజర్ నష్టపోకూడదు. ఎండ్ యూజర్ అంటే ఎవరండి? పనిచేయని వ్యక్తి. పనిచేయని వ్యక్తి కూడా ఇక్కడ పొదుపు చేసుకుంటా ఉన్నాడు. పనిచేసే వ్యక్తి గోవా, దుబాయ్, స్పెషల్ ఆర్టీపీ. సీనియర్స్ నుంచి డైలీ ప్లాన్ ప్రజెంటేషన్ నేను తెలుగులో ఉదయం 7 గంటలకు రాత్రి 9 గంటలకు ఇస్తా ఉన్నా. అటెండ్ చేసే బాధ్యత మీరు తీసుకోండి. ఎవరిని బలవంతం పెట్టకండి, ఎవరిని బాధ పెట్టకండి, కానీ దారి చూయించండి. మనం అన్నం పెట్టకపోయినా అన్నం పెట్టే ఇల్లు చూయించాలంటారు. ఆయన ఇష్టం మిత్రులారా. ఎంతకాలమైన మధ్య తరగతిలో ఉండాలనుకుంటే ఆ స్వేచ్ఛ ఆయనకే ఉంది, వదిలేసేయండి తప్ప మీరు ఆయన మీద సదుద్దేశం పెట్టుకోండి, సద్భావన పెట్టుకోండి. ఈ రోజు కాకుండా ఎప్పుడైనా అర్థమైతే మిత్రులారా, నేను ఈ రంగంలో ప్రయాణం చేస్తా ఉన్నా, నేను ఇక్కడ సక్సెస్ అవుతా ఉన్నా, మీరు కూడా సక్సెస్ కావచ్చు. కలిసి పని చేద్దాం మనం మిత్రులారా. మరి దానికోసం డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ మనకు ఉంది. మరి ఈ ప్రైమ్ మెంబర్ అయినందుకు ఒక్కసారి మనం చూస్తే సంవత్సరానికి 16,731 స్క్రీన్ షాట్ చేయండి. మీరు ఆలోచన చేయండి. మీరు 1% సక్సెస్ అయినా 2 కోట్ల ఇన్కమ్ ఉంది.
కాకపోయినా కూడా నష్టం లేనటువంటి సిస్టమ్. మీకు పొదుపు, మాకు ఆదాయం. విన్ విన్ ఆఫర్ ఉంది మిత్రులారా. ఆ తర్వాత చూస్తే సైనప్ చేయని వాళ్ళు సైనప్ చేయండి, స్క్రీన్ షాట్ చేసుకోండి, జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ స్టెప్లో యూజర్ నేమ్ ఇచ్చాక పక్కన చెక్ బాక్స్ ఓపెన్ చేయండి. పేరు, మొబైల్ నెంబరు, యూజర్ నేమ్ చెక్ చేసి ఓకే అయితే కన్ఫర్మ్ చేయండి. రెండో ప్లేస్లో మొబైల్ నెంబర్, మూడో ప్లేస్లో ఈమెయిల్ ఐడి, నాలుగో ప్లేస్లో యూజర్ నేమ్, ఐదో ప్లేస్లో పాన్ కార్డ్ పైన పేరు ఎలా ఉంది అలా, ఆరో ప్లేస్లో పాస్వర్డ్. స్క్రీన్ షాట్ చేయండి మిత్రులారా. ఆ తర్వాత మన కంపెనీ లీగల్, ఒకటి మనం లీగలా కాదా అలాంటి వాళ్ళకి అవకాశం ఉంది. కంపల్సరీగా పాన్ కార్డ్ ఉండాలి మిత్రులారా. ఆ తర్వాత మన బ్లడ్ రిలేషన్ను ఎడిట్ ప్రొఫైల్ చేసి అక్కడ యాడ్ చేయాలి. తర్వాత అప్డేట్ ప్రొఫైల్ చేయండి. డబ్బులు కూడా మనం ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎవరితో డబ్బులు తీసుకోవాల్సిన అవసరం లేదు. మన మెయిన్ పేజీలో వాలెట్ ఉంటుంది. వాలెట్ ఓపెన్ చేసినట్లయితే యాడ్ మనీ ఉంటుంది. యాడ్ మనీ ఓపెన్ చేస్తే 1770 కనిపిస్తుంది. గేట్వే వస్తుంది. గేట్వే టచ్ చేయండి. మీకు ఉన్నటువంటి గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే, ఆన్లైన్ అకౌంట్ ఎక్కడ డబ్బులున్నా మీరు తీసుకోవచ్చు. కానీ ఫాస్ట్గా మాత్రం క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అవుతుంది. యాప్ ఓపెన్ చేయండి. రైట్ సైడ్ ప్లస్ మొక్కండి. అక్కడ అప్గ్రేడ్ అనండి. అప్గ్రేడ్ నవ్వు అనండి. కరెక్ట్గా చెక్ చేసుకొని తంబు మార్క్ వస్తుంది. ఈరోజు మీరు ప్రైమ్ మెంబర్ కాండి. 3 రోజులు 3 డేస్ రోజు 60 మందికి 180 మందికి జస్ట్ ఇన్విటేషన్ ఇవ్వండి. నేను ఇన్ఫర్మేషన్ ఇస్తా వాళ్ళకు. 100% మనం కలిసి పనిచేద్దాం మిత్రులారా. మన సక్సెస్ఫుల్ టీం నెక్స్ట్ మనీ కంపెనీలోనే ఫస్ట్ డైమండ్ అయినటువంటి వ్యక్తి చంద్రశేఖర్ సార్, సుభాష్ సార్. ఈరోజు నేను మీతోటి మాట్లాడుతున్నా అంటే అంకిత్ సార్ ఆయన నేర్పించారు మిత్రులారా. కాబట్టి అలాంటి ఒక గొప్ప సక్సెస్ఫుల్ టీంలో మనం ఉన్నాం కాబట్టి అసలు మన టీంలో ఫెయిల్యూర్కి అవకాశమే లేదు. 100% మనం సక్సెస్ అవుతాము. మరి ఇప్పటి వరకు నేను చెప్పినటువంటిది ఏదైతే ఉందో మరి అది కేవలం వినడానికేనా? ఎందుకంటే గతంలో మీరు ఎన్నో మీటింగ్స్కి వెళ్ళారు, నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళి ఉండొచ్చు. కానీ లైవ్ ఎవిడెన్స్ ఉంది మిత్రులారా. అదొక్కసారి మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి. నేను చెప్పినటువంటిది ఏదైతే ఉందో దాన్ని మీరు స్టడీ చేయండి. ఆ తర్వాత మీరు ఈ 2 నెలలు కనుక మనం చేసినట్లయితే ఫ్రెండ్స్ ఎంతో గొప్ప ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది. చూడండి, స్క్రీన్ షాట్ చేయండి. డేట్ ఆఫ్ జాయినింగ్ మిత్రులారా 3వ తారీఖు అక్టోబరు 2019 రాత్రి 8:55 మా సీనియర్ నాకు చెప్పింది ఒకటే, 90 రోజులు అటెండ్ కామని చెప్పారు. నేను అటెండ్ అవుతున్న మిత్రులారా, చేశాను. అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఆ తర్వాత చూసినట్లయితే మీకు ఈరోజు చెప్పాను వెంటనే ప్రైమ్ మెంబర్ కాండి, విజృంభించండి. మరి నేను చెప్తా ఉన్నానా లేకపోతే నేను చేశానా అది కూడా మీరు చూడండి ఫ్రెండ్స్. కంపెనీ మనకు వెంటనే రివార్డ్ పాయింట్స్ ఇస్తుందని చెప్పాను. 1500కు 1500 రివార్డ్ పాయింట్స్ ఇచ్చేసింది చూడండి. సైన్అప్ చేసినప్పుడు 50 రివార్డ్ పాయింట్స్ ఇచ్చింది చూడండి ఫ్రెండ్స్. 1550 వచ్చేసాయి. 3వ తారీఖు అక్టోబర్ 2019, 3వ తారీఖు అక్టోబర్ 2019, 3వ తారీఖు నైట్ మీటింగ్కి వెళ్ళా. 4, 5, 6 మిత్రులారా 50 రివార్డ్స్, 50 రివార్డ్స్, 50 రివార్డ్స్. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ షాట్ చేసుకోండి. ఎందుకంటే ఈ రివార్డ్ పాయింట్స్ మనకు టెన్షన్ లేదు, ఎప్పుడు ల్యాబ్స్ కావు. సో మై డియర్ ఫ్రెండ్స్, మంచి పని ఎప్పుడు కూడా జీవితంలో లేట్ చేయొద్దు. చెడ్డ పని ఎప్పుడు కూడా జీవితంలో తొందరగా చేయొద్దు. మిత్రులారా, పొదుపు చేసుకోవడం చెడ్డ పనా? ఒకరిని డబ్బులు సంపాదించుకోమని చెప్పడం చెడ్డ పనా? మీకు మీరు ఆత్మ పరిశీలన చేయండి. 1770 రూపాయలు రిస్క్ మీరు తీసుకోండి. కేవలం ప్రచారం చేద్దాం. ఆ తర్వాత మరి నాకేం లాభమైంది చూడండి. సంవత్సర కాలంలో 1770 నేను దాచి ఉంచుకుంటే ఏమయ్యేది? అక్షరాల చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ షాట్ చేసుకోండి, గమనించండి. ఈ రోజు వరకు 4,11,390. ఒకవేళ కనుక ఈ డబ్బులు నేను బ్యాంకులో పెట్టుకున్నా, ఎక్కడ పెట్టినా ఎంత అయ్యేది మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. మరి ఒక్కసారి గమనిస్తే నా యావరేజ్ 3 months ఇన్కమ్ మిత్రులారా ఒక్కసారి చూడండి. చూడండి 3 months ఇన్కమ్ దాదాపుగా 1,79,000 రూపాయలు. అంటే మంత్లీ ఒక 60,000 రూపాయలు వస్తూ ఉన్నాయిగా. ఉదయము రాత్రి 2 క్లాసులు చెప్పడంలో మరి 60,000 కోసం బయట ఎన్ని గంటలు పనిచేస్తారు మిత్రులారా మీరు అర్థం చేసుకోండి. కానీ దానికి ఫౌండేషన్ ఎక్కడుంది? ఫౌండేషన్ అనేది మొదటి 3 నెలలు నేను నేర్చుకున్నప్పుడు ఫ్రెండ్స్. ఎందుకంటే నేను అలాంటి స్కూల్లో నేర్చుకున్నా కాబట్టి అంతే ఉంది. కానీ ఈరోజు మీరు ఆ స్కూల్లో లేరు. ఈరోజు సిఎన్చారి స్కూల్లో ఉన్నారు. ఈరోజు జిఎస్టి టీంలో మీరు ఉన్నారు. కాబట్టి మాకు ఆ 3 నెలలు నేను పనిచేస్తే మిత్రులారా
అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నాకేమొచ్చింది చూడండి. నేను లైవ్‌లో చూయిస్తా ఉన్నా. కేవలం నాకు వాళ్ళు చెప్పింది అంతే. నేను అదే చెప్పా. అదే చేశా. రూ. 8,715 వచ్చినాయి మిత్రులారా. కాబట్టి ఇక్కడ మన ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ తప్ప స్టూడెంట్‌ది గొప్పతనం ఏం లేదు. సో, ఈరోజు మీరు నవంబర్ అండ్ డిసెంబర్ నెల గనక మీరు గట్టిగా నేను చెప్పిన సిస్టమ్‌లో పనిచేస్తే 100% అవుతుంది. తర్వాత ఇంకో విషయం చెప్పా. నిద్రపోయినా డబ్బులొస్తాయి సార్. మీరు పూజ చేసుకున్న డబ్బులొస్తాయి సార్. మీరు వాష్‌రూమ్‌లో ఉన్న డబ్బులొస్తాయి సార్. మరి నిజమా కాదా చూడండి ఫ్రెండ్స్. నేనిప్పుడు లైవ్‌లో మీకు చూయిస్తా ఉన్నా. ఇప్పుడు మీతోటే నేనున్నాను. మరి ఒక్కసారి గమనించినట్లయితే ఈరోజు 3 తారీఖు, నిన్న 2 తారీఖు ఒక్కసారి సెర్చ్ చేయండి. నేను మీతోటే మాట్లాడుతా ఉన్నా. ఇప్పుడు 9 గంటల మిత్రులారా రైల్వే టైమింగ్ ప్రకారంగా 9 గంటల 37 నిమిషాల 37 సెకండ్స్‌కు రీచార్జ్ అయింది చూడండి. ఎవరు చేశారో నాకు తెలియదు. బ్యూటీ చూడండి ఫ్రెండ్స్. 9 గంటల 29 నిమిషాల 9 20 9 గంటల 23 నిమిషాల 7 సెకండ్లు, 9 గంటల 21 నిమిషాల 45 సెకండ్స్, 9 గంటల 14 నిమిషాలు, 9 గంటల 4 నిమిషాల 10 సెకండ్లు, 8 గంటల 57 నిమిషాలు. మిత్రులారా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇవన్నీ 3 తారీఖే. దాని తర్వాత చూడండి డే మొత్తం చూడండి మీరు. దాని తర్వాత గమనిస్తే 2 తారీఖు ఎప్పుడు బ్రేక్ అయింది చూడండి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా ఈరోజు జరిగినయి అన్నీ 3 తారీఖే. అన్నీ 3 తారీఖు. కొందరు చెప్తా ఉంటారు కొద్దిగా టైం పట్టింది సార్. అక్కడ సిగ్నల్ ప్రాబ్లమ్ కావచ్చు. వాళ్ళ మొబైల్‌లో ఉన్నటువంటి ప్లేస్ కావచ్చు. ఎన్నో ఆధారపడుతది నెట్ పైన. కానీ మిత్రులారా ప్రతి సెకండ్‌లో ఇవన్నీ ఈ రోజే జరిగినాయి. 3 తారీఖే చూడండి అన్నీ గూడా. ఈరోజు 2 తారీఖు ఎక్కడొచ్చిందో చూడండి ఫ్రెండ్స్. 2 తారీఖు మార్నింగ్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఇది. ఒక్కసారి మీరు చూడండి ఫ్రెండ్స్. ఈరోజు ఉదయం 7 గంటల 17 నిమిషాలు స్టార్ట్ అయింది. రాత్రి చూడండి 11 గంటల 19 నిమిషాల 47 సెకండ్స్. సో మిత్రులారా నేను చెప్పిందే చేస్తాను, చేసిందే చెప్తాను. సత్యమేవ జయతే. ఆ తర్వాత టీమ్‌లో గూడా మీరు చూడండి ఫ్రెండ్స్. లాంగ్ టర్మ్‌లో మీకు నేను చెప్పాను సార్ 47,000 మంది ఉన్నారండి. రేపు మార్నింగ్ చూడండి ఫ్రెండ్స్ ఇది 48,000 అయిపోతుంది. యెస్. అందులోకించి 8,322 మంది డబ్బులు కట్టారు. ఇంకా 39,000 మంది కట్టాలి. వాళ్ళు కూడా కడతారు. నా ఉద్దేశం అర్థం చేసినాక కట్టిద్దాం మా ఉద్దేశం. తొందర పట్టేది లేదు. సో మిత్రులారా నేను 47 మంది వీళ్ళు జాయిన్ చేయలే. 32 మంది సైన్ అప్ చేశారు. అందులో 12 మంది మాత్రము 1770 ధైర్యం చేశారు. మిగతా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఏమైతదో చూద్దాము, ఏమైతదో చూద్దామని చూస్తుండ్రు వాళ్ళు అంతే. వాళ్ళు చేయలేరని కాదు, వాళ్ళకి చేత కాదని కాదు, 5 మంది లేరని కాదు. డెఫినెట్‌గా వాళ్ళు చేయగలుగుతారు. వాళ్ళు నిర్ణయం తీసుకోలే. అయినా ప్రాబ్లమ్ లేదు. మన లైఫ్ ఆగదు. సో మిత్రులారా ఈచ్ వన్ టీచ్ ఫైవ్ చూడండి ఫ్రెండ్స్ నేను చెప్పిందే చేస్తున్నా. 5, 25, 25 అంటే ఆల్రెడీ 54 అయిపోయారు. ఆ తర్వాత 125 మిత్రులారా 135 మంది అయిపోయారు. ఆ తర్వాత 625 అందులో ఆల్రెడీ 249 అయిపోయారు. మిత్రులారా సంవత్సర కాలంలో 3 లెవెల్స్ నేను పూర్తి చేస్తే ఒక్క లెవెల్ 4 నెలలు 40 నెలల్లో 178 కోట్లు నేను సంపాదిస్తే నేను మధ్య తరగతిలో ఉండొచ్చు. కానీ నా నెక్స్ట్ జనరేషన్ మధ్య తరగతిలో ఉండదు. సో మై డియర్ ఫ్రెండ్స్ ఇలాంటి ఒక గొప్ప ఆపర్చునిటీలో మీరు వచ్చారు. సో మై డియర్ ఫ్రెండ్స్ ఏది చెప్తున్నామో అదే చేస్తున్నాం. ఏం చేస్తున్నామో అదే చెప్తున్నాం. అయితే ఒక ఇద్దరు ఫ్రెండ్స్‌కు మనం ఈరోజు మన చార్ట్ ఏదైతే ఉందో మిత్రులారా నీకు ముందే చెప్పాను నేను. మన చార్ట్ ఏదైతే ఉందో నేను లైక్ చేసేది ఐ లవ్ దిస్ చార్ట్, ఐ లైక్ దిస్ చార్ట్ అని మీకు చెప్పాను మిత్రులారా. మరి ఈరోజు వాళ్ళు డైరెక్ట్ వర్క్‌ను పూర్తి చేసుకొని 5 ప్రైమ్ అచీవర్ అయ్యారు. పాడేరు వాస్తవ్యులు కోటేశ్వరరావు గారు, అదేవిధంగా హైదరాబాద్ వాస్తవ్యులు పవిత్ర మేడం గారు వాళ్ళు ఫ్రంట్ లైన్ పూర్తి చేశారు. వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ కూడా మనం ఇందాం. ఆ తర్వాత మీకు ఇంకా ఏమైనా క్వెషన్ ఆన్సర్స్ ఉంటే ఐ క్లారిఫై యూ మిత్రులారా. ఎందుకంటే 0.001% అనుమానం ఉండొద్దు. డాక్టర్ దగ్గర సిగ్గుపడితే రోగం తక్కువ కాదు. టీచర్ దగ్గర సిగ్గుపడితే చదువు రాదు. డబ్బులు సంపాదించే దగ్గర సిగ్గుపడితే డబ్బులు రావు. సో ఓపెన్ మాట తోటి పనిచేద్దాం. గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్రాజెక్టు మీ ప్రతి సమస్య ఈరోజు క్లియర్ చేసుకోండి. కంకణం కట్టండి. నవంబర్ డిసెంబర్లోనే జనవరిలోనే క్రౌన్ డైమండ్ కావచ్చు. మిత్రులారా వాళ్ళు ఫస్ట్ లెవెల్ పూర్తి చేశారు. వాళ్ళను మనం అభినందించాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు మనము వెల్కమ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మిత్రులారా సక్సెస్ అయ్యారు. కోటేశ్వరరావు గారు పాడేరు వాస్తవ్యులు సార్ మీకు జిఎస్టి టీం తరఫు నుంచి కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ సార్ తరఫు నుంచి
అదే విధంగా నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యుల తరఫు నుంచి ఆర్థిక శుభాభివందనాలు. మీరు ఇందులో లీడర్షిప్ రాయల్టీ, సిల్వర్, గోల్డ్, డైమండ్, క్రౌన్ డైమండ్ దిశగా ప్రయాణం చేస్తూ 178 కోట్లు మీరు సాధించాలని, ఆ తర్వాత మనం ఏదైతే అనుకుంటున్నామో ఆర్టీపీ ప్రోగ్రామ్ కూడా మీరు సక్సెస్ కావాలని మనసారా కోరుకుంటూ, వెల్కమ్, కంగ్రాచ్యులేషన్స్ కోటేశ్వరరావు సార్. హ్యాండ్ రేజ్ చేయండి మీటింగ్లో ఉంటే. ఆ తర్వాత పవిత్ర మేడంకు జిఎస్టి టీం తరఫు నుంచి, కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ సార్ తరఫు నుంచి ఆర్థిక శుభాభివందనాలు. మేడం మీరు కూడా లీడర్షిప్ రాయల్టీ, సిల్వర్, గోల్డ్, డైమండ్, క్రౌన్ డైమండ్ దిశగా ప్రయాణం చేస్తూ 178 కోట్లను మీరు సాకారం చేసుకోవాలని, అలాంటి శక్తియుక్తుల భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటున్నాం పవిత్ర గారు. మేడం మీరు ఆర్టీపీ ప్రోగ్రామ్ కూడా ఎలిజిబిలిటీ అయి మీ టీంలో కూడా ఎలిజిబిలిటీ చేస్తారని మీరు హ్యాండ్ రేజ్ చేయండి మేడం. ఈరోజు సభలో ఉన్న వాళ్లకు మీ యొక్క ఎక్స్పీరియన్స్ను షేర్ చేయండి. ఆ తర్వాత ఫ్రెండ్స్, ఈరోజు సెషన్ పైన ఎవరికైనా ఏదైనా ఫర్దర్ క్లారిటీ కావాలనుకుంటే మీరు రైట్ సైడ్లో స్క్రీన్ టచ్ చేస్తే అక్కడ 3 డాట్స్ ఉంటాయి, మోర్ ఉంటుంది, అది టచ్ చేయండి, రేజ్ యువర్ హ్యాండ్ ఉంటుంది. మీరు ఇక్కడ హ్యాండ్ రేజ్ చేయండి. తర్వాత లెఫ్ట్ సైడ్లో అన్మ్యూట్ ఉంటుంది, నేను అన్మ్యూట్ చేస్తాను. మీకు ఏదైనా క్లారిఫికేషన్ కావాలంటే తీసుకోవచ్చు. కమాన్, డూ ఫాస్ట్. సురేష్ సార్, అనిత మేడం అండర్లో సార్ నేను అన్మ్యూట్ చేశాను, మీ దగ్గర అన్మ్యూట్ చేయండి ఫ్రెండ్స్. మీ ఊరు పేరు కూడా చెప్పండి. వెల్కమ్ సురేష్ సార్. వెల్కమ్ సురేష్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, మాట్లాడండి. సార్ ఏం లేదు, మనకి మొబైల్ రీఛార్జ్ చేస్తున్నాం కదా. అవునండి. చేసేటప్పుడు ఆ కంపెనీ ఇచ్చే ఆఫర్స్ మనకు తెలియట్లేదు సార్. ఫర్ ఎగ్జాంపుల్ 499 రీఛార్జ్ అనుకోండి. ఓకే, అందులో మన యాప్ లో 499 నాకు అర్థమైపోయింది మీ క్వశ్చన్, నాకు అర్థమైపోయింది. కాబట్టి మీరు ఏ నెట్వర్క్ అయితే చేస్తున్నారో ఆ నెట్వర్క్ సైట్ లోకి వెళ్ళేసి అమౌంట్స్ అవి డైలీ మారుతా ఉన్నాయి. ఈ మధ్యలో డైలీ మారుతా ఉన్నాయి. అందుకని మీరు ఏం చేస్తారంటే ఆ అమౌంట్ ఫస్ట్ తీసుకోండి ఒరిజినల్. ఇప్పుడు ఎయిర్టెల్ ఉంటే ఒరిజినల్ ఎయిర్టెల్ సైట్ లో, ఎయిర్టెల్ యాప్ లో ప్రీమియం ఉంటుంది ఎంత అమౌంట్ అనేది, సేమ్ అమౌంట్ తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేసేయండి, మీకు అయిపోతుంది. అలా అయిపోతుంది సార్. అయిపోతుంది, డెఫినెట్ అయిపోతుంది. అలా అయితే అయిపోతుంది. మామూలుగా అయితే మన యాప్ లో ఉండేది అవ్వట్లేదు. లేదు, మీరు ఇక్కడ అప్డేషన్ కావడంలో టైం పడుతుంది కాబట్టి మీరు డైరెక్ట్ గా ఎంట్రీ చేసేయండి, మీకు అయిపోతుంది. ఓకేనా సార్? నెక్స్ట్, వెల్కమ్. నెక్స్ట్ సార్, నేను మీ దగ్గర అన్మ్యూట్ చేశాను, మీ దగ్గర చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. సార్ నా పేరు శంకర్, నేను హైదరాబాద్ నుండి. మీ సీనియర్ సార్? సత్యనారాయణ గారు అండి నా సీనియర్ వచ్చేసి. నో ప్రాబ్లం, వెల్కమ్ సత్యనారాయణ సార్. శంకర్ సార్ చెప్పండి. యాక్చువల్లీ ఇప్పుడు ఏదైతే మనకి పోస్ట్ పెయిడ్ ఉంది కదా, దానికి ఏమైనా క్యాష్ బ్యాక్ వస్తుందా? ఎస్, పోస్ట్ పెయిడ్ అనేటటువంటిది బిల్లింగ్ సెక్షన్ లో ఉంటుంది సార్. దాంట్లో 25% అనేది డిస్కౌంట్ పాయింట్స్ ఉంటాయి. ప్రతి డిస్కౌంట్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ఒక రివార్డ్ పాయింట్. అవి ఎప్పుడు కూడా ల్యాబ్స్ కావు కాబట్టి అవి ఫ్యూచర్ లో మనకు డబ్బులుగా, ట్రాన్సాక్షన్స్ లో డబ్బులుగా కన్వర్ట్ అవుతాయి. ఓకే, కానీ ఇప్పుడు డిస్కౌంట్స్ అనేది ఏదైనా రాదా ఇప్పుడు దీని పరంగా? డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి, డిస్కౌంట్ ఏం రాదు. బిల్లింగ్ సెక్షన్ లో మీరు మొత్తం పేమెంట్ చేయాలి. ఆ పాయింట్స్ నేను ఎలా వాడుకోవచ్చు? తర్వాత ట్రాన్సాక్షన్ లో ఉంటుంది. మీకు పార్ట్ 2 అనే ఎడ్యుకేషన్ ఉంటుంది. మీ సీనియర్ తోటి అడిగితే అది ఒక రోజు మొత్తం వినండి. ఇప్పుడు మనకు ఈ దీపావళి బొనంజా గురించి ప్రజెంటేషన్స్ ఇస్తున్నాము. ఇంతకు రెగ్యులర్ గా పార్ట్ 2 ఇచ్చాం సార్. ఎక్కడెక్కడ ఎలా యూజ్ అవుతుంది అనేది పార్ట్ 2 వీడియో తెప్పించుకొని మీరు వినొచ్చు, లేదా మీ సీనియర్ అడిగినా కూడా చెప్పేస్తాడు సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. రైట్, వెల్కమ్ సార్. నెక్స్ట్ ఫ్రెండ్స్, నరేంద్ర సార్. నరేందర్ గారు మీ మైక్ ఓపెన్ అయింది, మాట్లాడండి. నెక్స్ట్ ఒప్పో A3s. నరేంద్ర గారు, బాలు గంజి గారు అంటారు. ఓకే, వాళ్ళకి ఏదో సిగ్నల్స్ ప్రాబ్లం ఉన్నట్టుంది మిత్రులారా. కాబట్టి ఈరోజు ఆర్ కోటేశ్వరరావు గారు పాడేరు వాస్తవ్యులు, పవిత్ర గారు హైదరాబాద్ వాస్తవ్యులు, వీరికి ఆర్థిక శుభాభివందనాలు. అదేవిధంగా ఈరోజు మన బ్యానర్స్ తయారు చేసినటువంటి ప్రదీప్ సార్ గారికి, అదేవిధంగా కోహోస్ట్గా హెల్ప్ చేసినటువంటి సీనియర్స్కు, మీకు అందరికి కూడా వన్స్ అగైన్ మిత్రులారా థ్యాంక్ యూ. రేపు మార్నింగ్ మళ్ళీ మనం 7 o'clock లైవ్ ప్రజెంటేషన్లో కలుసుకుందాం. అందరికీ అప్పటి వరకు సెలవు. శుభరాత్రి, గుడ్ నైట్.